ఓకే అండి. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. మనము పరిశుద్ధాత్మ దేవుని వరాలు, కృపావరాలు ధ్యానిస్తా ఉన్నాము. ఇప్పటి వరకు 4 వరాలు మనం చూడడం జరిగింది. ఈరోజు గిఫ్ట్ ఆఫ్ మిరాకిల్స్ అద్భుతాలు చేయ వరం గురించినటువంటి కొంత అవగాహనను నేర్చుకుందాం. సో, ఇక్కడ వాడబడినటువంటి గ్రీక్ పదం అనేది డునామిస్, అద్భుతాలు చేయు శక్తి అనే దగ్గర వాడబడినటువంటి పదం, అద్భుతం అనే దగ్గర వాడబడిన పదం డునామిస్ అనే పదం వాడబడింది. డునామిస్ అంటే శక్తి అని. అనగా ఎబిలిటీ, సామర్థ్యం అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సామర్థ్యం అనేటువంటి అర్థాన్ని. నెక్స్ట్ అబండెన్స్, సమృద్ధి అనేటువంటి అర్థం కూడా ఇక్కడ ఉంది. ఫోర్స్, తీవ్రత అనేటువంటి అర్థం కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఈ డునామిస్ అనే పదానికి లేదా గిఫ్ట్ ఆఫ్ మిరాకిల్స్ అనేది ఎలా పనిచేస్తుంది? అది శక్తిని బట్టి, దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తిని బట్టి, దేవుడు అనుగ్రహించేటువంటి సామర్థ్యంను బట్టి, దేవుడిచ్చేటువంటి సమృద్ధిని బట్టి, దేవుడు కలుగజేసేటువంటి ఆ ఫోర్స్ అంటే తీవ్రతను బట్టి మరి కార్యం జరుగుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇంకా మైటీ అనే పదం కూడా వాడబడింది. శక్తివంతమైన లేదా మిరాకిల్ వర్క్, అద్భుతమైనటువంటి పని, పవర్, శక్తి. స్ట్రెంగ్త్, బలం, ఇవన్నీ దానికి వాడబడినటువంటి పదాలు. అద్భుతం అంటే ఏంటిది ఇంతకీ? అది శక్తివంతమైనటువంటి పని. అది ఒక అద్భుతమైనటువంటి పని. అది శక్తి కలిగినటువంటి పని. అది బలము, ఫోర్స్‌తో ఉన్నటువంటి బలంతో కూడినటువంటి పని. మరి బలము ఎవరిది అనంటే దేవునిదే. అందులో డౌట్ లేకుండా. ఎక్కడి నుండి వస్తుంది? అద్భుతాలు చేసే శక్తి ఎవరిస్తారు అంటే దేవుడే ఇస్తాడు. అది మన సొంత శక్తి కాదు. మన సొంత బలం కాదు. లేకపోతే మన సొంత ఏది కాదు. అంటే అద్భుతాలు చేసే శక్తి అనేది ఈరోజు చాలామంది స్టేజ్ మీద ఏదో వారి సొంత శక్తి అయినట్టు, లేకపోతే వారి చిన్న చిన్న పిల్లలకు కూడా వారి వాళ్ళ సొంత శక్తి అయినట్టు, మా పిల్లలకు ఇంత అద్భుతమైన శక్తి ఉన్నదన్నట్టుగా చాలామంది కనబరుచుకుంటున్నారు వాస్తవానికి. కానీ దేవుడిచ్చినటువంటి అనుగ్రహించే వరాలలో ఏ వరమైనా కూడా అది పరిశుద్ధాత్మ దేవుని కృపావరాలని చూసినాం. కృపావరాలు అన్నిటి కూడాము మరి దేవుని దగ్గర నుండే వస్తాయి. దేవుడు అనుగ్రహిస్తేనే వస్తాయి. దేవుని ప్రమేయం లేకుండా మానవుడు ఏమీ చేయలేడు అనేటువంటి కామన్ సెన్స్ కూడా చాలామంది మర్చిపోతా ఉన్నారు. సొంత శక్తి అయినట్టుగా, వారేదో సొంత బలమైనట్టుగా, వాళ్ళేదో దాన్ని ఓన్ చేసుకున్నట్టుగా, ఇది మాదే అన్నట్టుగా స్టేజ్‌ల మీద ప్రవర్తించడము, లేపోతే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని ప్రదర్శించుకోవడం చాలా ప్రమాదకరమైన విషయమే. మరి అద్భుతాలు చేయవారు ఈ విషయాలను గ్రహించాలా. మరి నిర్వచనం సహజంగా నడిచే ప్రకృతికి వ్యతిరేకమైన దిశలో లేదా ప్రకృతిని ఎదురించే విధంగా జరిగే క్రియనే అద్భుతం అంటారు. అద్భుతం అని దేన్నంటారు? ప్రకృతి సహజంగా జరిగేదాన్ని అద్భుతం అనరు. ప్రకృతికి విరుద్ధంగా జరిగేదాన్ని, ప్రకృతికి వ్యతిరేకంగా జరిగేదాన్ని అద్భుతం అంటారు. సో, ప్రకృతి సహజంగా అంటే ప్రకృతిని మించి, ప్రకృతిని మీరి, అది ప్రకృతి సహజమనేది కాదు అద్భుతం అనేది. హ్మ్. ఎలాగా? ఉదాహరణలు చూస్తే మనకు అర్థమవుతది. ఉదాహరణ, మరణించిన వారిని లేపడం. మరణించిన వారిని లేపడం ప్రకృతి సహజమైనదా? ప్రకృతికి వ్యతిరేకమైనదా అండి? ప్రకృతి వ్యతిరేకమైనది. ప్రకృతి వ్యతిరేకమైనది. మరణించిన వారిని లేపడాన్ని అద్భుతం అంటారు. జలుబు తగ్గడము, దగ్గు తగ్గడము, తుమ్ములు తగ్గడము, జ్వరం తగ్గడం అద్భుతాలు కాదండి. అద్భుతాలా కాదా అవన్నీ కూడా? చాలా సార్లు అంటే పదాలను ఎందుకు వాడుతున్నారో కూడా తెలియదు. కొన్నిసార్లు మన నోటికి ఏది పడితే అదే వస్తది. ఏమని వస్తది? అద్భుతం జరిగింది అని అంటారు. దేవుడు అద్భుతం చేశాడు. ప్రతిదీ అద్భుతం కిందనే చూస్తా ఉంటారు. అద్భుతం అనేది దేన్ని అంటారు? అద్భుతం తుఫానును అణచడం. చూడండి, ప్రకృతి విరుద్ధంగా వచ్చినటువంటి, ప్రకృతిలో వచ్చినటువంటి తుఫాన్ని యేసుప్రభు ఒక మాట చేత అణచడం అనేది మనం చూస్తున్నాం. పుట్టుగుడ్డివారు చూపునివ్వడం అనేది అద్భుతమా అండి? స్వస్థతనా? అద్భుతమన్నా. అద్భుతం అండి. పుట్టుగుడ్డి వారిని స్వస్థపరచడం అనేది అది అద్భుతం. చూడండి, మార్క్స్ వార్తలో మనందరూ తెలుసు. 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టడం. 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టడం స్వస్థతనా? అద్భుతమా అది? అద్భుతం. నీటిని ద్రాక్షరసంగా మార్చడం, ఇవి అద్భుతం. ఇది
అవునా? అవునన్నా. హ్మ్. సో, అపోస్తలుల కార్యం 20 అధ్యాయంలో మనము ఐతుక యవ్వనస్తుని పౌలు మరి కింద పడినప్పుడు లేపడం, మరణించిన వారిని లేపడం, ఇవన్నీ అద్భుతాలు. సో, ఈరోజు చాలా మందికి అద్భుతాలంటే తెలియదు. ఎందుకనంటే ప్రతిదాన్ని అద్భుతం అంటున్నారు. అవునా? అవునయ్యా, హ్మ్. అద్భుతం అంటున్నారు. ప్రతిదాన్ని అద్భుతమే అంటున్నారు. అలా స్లైడ్ సరిగ్గా కావట్లే ఈ చైర్స్ లో కింద. సో, ఓకే అండి. గమనిక స్వస్థత అనేది శరీరానికి సంబంధించినదై ప్రకృతి సహజంగా జరుగుతుంది. అద్భుతం అనేది దేనికి సంబంధించినదైనా ప్రకృతికి వ్యతిరేకంగా జరుగుతుంది. అంటే అది శరీరానికి సంబంధించింది కావచ్చు, దేనికైనా సంబంధించింది కావచ్చు. కానీ అది ప్రకృతి వ్యతిరేకంగా జరుగుతుంది. స్వస్థత అనేది శరీరానికి సంబంధించినది, ప్రకృతి సహజంగా జరుగుతుంది. సో, అద్భుతం అనేది ప్రకృతికి వ్యతిరేకంగా జరుగుతుంది. సో, కాబట్టి స్వస్థతలు, అద్భుతాలు అనేటివి అన్నిటిని ఒకే లైన్‌లో కలపకూడదండి. చాలామందికి ఏంటిదంటే, అసలు స్వస్థతలకి, సూచక క్రియలకి, మరి అద్భుతములకు ఉన్న వ్యత్యాసాన్ని కూడా అర్థం చేసుకోవట్లేదు. దయ్యాన్ని వెళ్ళగొట్టడం అనేది, లేపోతే స్వస్థపరచడం అనేది, ఇవన్నీ గూడా సైన్స్ అండి. అంటే మనకు మార్క్స్ వార్తలు చూస్తే ఇవన్నీ సూచక క్రియలు. అంటే ఆఫ్‌కోర్స్ ఒక సూచక్రియ అనేదిలో స్వస్థత ఉండొచ్చు, అద్భుతం ఉండొచ్చు. అందులో ప్రాబ్లమ్ లేదు. దేవుడు సూచక క్రియ అనేది ఒక అద్భుతం ద్వారా ఇవ్వచ్చు. లేకపోతే ఒక స్వస్థత ద్వారా గూడా ఇవ్వచ్చు. సో, ఈ సూచక క్రియలు ఎందుకు? సువార్తను స్థిరపరచడానికి. అది స్వస్థత అయినా, అద్భుతమైన ఇవన్నీ సువార్తను స్థిరపరచడానికి. అంతే సువార్తకు వ్యతిరేకంగా, సువార్తను మీరిపోయే కార్యాలు జరగకూడదండి వాస్తవం చెప్పాలంటే. అవునా అండి? ఏ కార్యమైనా, ఏ అద్భుతమైనా, ఏ స్వస్థత అయినా దేనికోసం జరగాలండి? సువార్తను స్థిరపరిచేది. సో, సువార్తను స్థిరపరచడానికి. అంతే గదండీ! హలో! అవునన్నా. 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 సో, ప్రతి ఒక్కరు ఇది గ్రహించాలా. రోడ్ల మీద, స్టేజ్‌ల మీద ఇప్పుడు ఎవరైతే స్టేజ్‌లు కట్టి చేస్తున్నారో, దేనికోసం చేస్తున్నారు? అక్కడ సువార్త స్థిరపరచబడుతుందా నిజంగా? హలో! లేదండి, లేదండి, స్వాత స్థిరపరచబడట్లే. సో, ఈ అద్భుతాలు, సువార్త ఏదైనా స్వస్థతలనేటివి ప్రతి వారం ఏంటిదంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు సువార్తను స్థిరపరచడానికి. ఈ సువార్తను స్థిరపరచడానికి గాకుండా వ్యక్తిగత మహిమ కొరకు, వ్యక్తిగత ఏమంటారు పేరు ప్రఖ్యాతల కోసం ఏ వరాలు దేవుడు అనుగ్రహించాడనే విషయాన్ని మనం గ్రహించాల. అవునా అండి? అవునయ్యా, అవునండి. సో, స్వస్థతలు, సూచక్రియలు మరి అద్భుతముల యొక్క అవసరత ఏంటి? హ్మ్. ఒకటి సువార్తను స్థిరపరచుటకు. మార్క్స్ వార్త 16:20, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము మరి 16, 16, 34 ఇవన్నీ గూడాము సువార్త అనేది దేనికోసం అంటే ప్రత్యేకించి సువార్తను స్థిరపరచడానికనే చూస్తాం. అపోస్తలుల కార్యంలో జరిగిన 3వ అధ్యాయంలో జరిగిన అద్భుతం. ఆ కుంటివాడిని అంటే స్వస్థపరిచిండు అంటే అక్కడ ఏం చేశారండి నెక్స్ట్? సువార్తను ప్రకటించారు. అది ఆధారం చేసుకొని. అవునా? అది ప్రకటించినందుకు వాళ్ళను పేతురు, యోహాన్లను బెదిరించారు. కొరడలతో కొట్టించారు మందిరంలో. అవునా? దేవాలయంలో, యెరూషలేం దేవాలయంలో లేదా హేరోదు దేవాలయంలో. సో, ఇవన్నీ మనం గ్రహించాల. పౌలు చేసినటువంటి కార్యాలు గూడా. సో, ఇవన్నీ మారుమనసు పొందే అవకాశం కోసమండి. మారుమనసు పొందే ఒక అవకాశాన్ని కల్పించడానికి. చాలా సందర్భాల్లో ప్రభువే అన్నాడు గదా! అయ్యో! ఈ సూచక్రియలు నేను వేరే ప్రాంతంలో చేసినట్లయితే వాళ్ళెప్పుడో గొనపట్ట కట్టుకొని మారుమనసు పొంది ఉండేవారు అని అంటాడు. అవునా అండి? హలో! అవునయ్యా, అవును, ప్రభు అన్నాడు. ఎందుకోసమంట? యేసుప్రభు సూచక్రియలు, అద్భుతాలు ఎందుకోసం చేస్తున్నాడో చెప్పండి? సువార్త స్థిరపరచు. బలపరచడం ద్వారా. యెస్. ఏంటిదండి? ఏమన్నారు? సువార్తను స్థిరపరచుటకు సో, దేవుని సువార్తను స్థిరపరచుట కొరకే. అంతేనా? వేరే కారణం దేవుడు. ప్రభు గూడా అంటున్నాడు. అంటే ఈ కార్యాలు నేను వేరే చోట చేసినట్లయితే ఒకవేళ అన్యుల ప్రాంతాల్లో చేసినట్లయితే వాళ్ళెప్పుడు అది సొదొమ గొమొర్రాలోనో ఇంకెక్కడో చేసినట్లయితే వాళ్ళెప్పుడో గోనపట్ట కట్టుకొని మారుమనసు పొంది ఉండేవారన్నాడు. అంటే తన సొంత ప్రజల మధ్యలో యేసుప్రభు ఎన్ని
సూచనలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా వాళ్ళు నమ్మలేదు కదా! ప్రభువుని నమ్మడానికే ఇవన్నీ ఎందుకు? ప్రభువుని నమ్మడానికే. ఆయన నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడు. ఆయన ద్వారానే నిజమైన రక్షణ ఉంటుంది అని నమ్మడానికే ఇవన్నీ. మరి ప్రభు నమ్మడానికి చేసుకుంటున్నామా? మనల్ని నమ్మడానికి చేస్తున్నారా? ఇప్పుడు మనందరికి తెలుసు. అవునా అండి? ఇవెందుకు అడ్డుపెట్టుకుంటున్నారండి? వాళ్ళని నమ్మడానికా? ప్రభువుని నమ్మడానికా? వాళ్ళని నమ్మటం. నమ్మడానికి సమకూర్చుకోవడానికి స్వస్థపరిచిన దేవుడికి ఏమిస్తావు చెప్పండి అనడానికి. సో, ఎందుకు జరుగుతున్నాయో మనందరికి తెలుసు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యాలన్నీ కూడా. మూడోది క్రీస్తునందున్న విశ్వాసం అభివృద్ధి చెందుటకు. ఎందుకు జరగాల? ఇది మన విశ్వాసాన్ని బలపరచడానికి. అవునండి. మన విశ్వాసాన్ని స్థిరపరచడానికి. ఒక కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి తను కూడా ప్రార్థన చేసినప్పుడు ఏదైనా స్వస్థత కలిగితే, ఏదైనా సైన్ దొరికింది అని అంటే, తను నమ్మిన వాడు నిజమైన వాడే, నేను నమ్మిన సువార్త నిజమైనదే అనేటువంటి ఆ రుజువు ద్వారా ఏమవుతుంది? తన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. అవునండి. అవును. విశ్వాసం బలపడాలి. విశ్వాసం బలపడుతుందా లేదా? అవును. నెక్స్ట్ క్రీస్తు శరీరం అభివృద్ధి చెందటానికి మనం మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12-27 వచనాలు చూసినట్లయితే, ఈ వరాలన్నీ ఎందుకోసం ఇవ్వబడినట? సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడినట్ట. అవునా? క్రీస్తు యొక్క శరీరం అభివృద్ధి చెందుటకు ఇవ్వబడినవి కదా. ప్రతి అవయవం పనిచేస్తున్నప్పుడు శరీరం అభివృద్ధి చెందుతుందని చూస్తున్నాం. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క వరం ఇస్తారంట పరిశుద్ధాత్మ దేవుడు. అయినను పరిశుద్ధాత్మ దేవుడు తన ఇష్టం చొప్పున ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహిస్తున్నాడు. ఆత్మ ప్రత్యక్షత అనేది ప్రతి విశ్వాసకు ఉంటుందా అండి? కేవలము ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకు మాత్రమే ఉంటుందా? ప్రతి విశ్వాసకు ఉంటుందండి. సో ఆత్మ ప్రత్యక్షత అనేది ప్రతి విశ్వాసకు ఉంటుంది. కానీ వీళ్ళు ఏమని చెప్తున్నారు? ఆత్మ ప్రత్యక్షతలు విశ్వాసులకు ఉండవు, మాకు మాత్రమే ఉంటాయని ఒక గ్రూప్ అబద్ధం చెప్తుంది. అవునా అండి? ఒక గ్రూప్ అలా చెప్తుంది అని అంటే, మాకు మాత్రమే ప్రత్యక్షతలు ఉంటాయి, ఇంకెవరికి ఉండవు అని చెప్తున్నారంటే అర్థం ఏంటిదండి? అది అబద్ధమా నిజమా? అబద్ధమండి. మాకు మాత్రమే ప్రత్యక్షతలు ఉంటాయని ఎవరన్నా చెప్తున్నారంటే అది పెద్ద అబద్ధం, వాక్య వ్యతిరేకమైనటువంటి అబద్ధం. ప్రత్యక్షతలు అందరికీ ఉంటాయి. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత ఉంటుంది, అందరికి సేమ్ ఉండవు. అవునా అండి? చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడు? ఒక్కొక్కరికి ఒక ప్రత్యక్షత, అందరికి సేమ్ ఇస్తా అని చెప్పిండా అండి? ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. అలాగే తన ఇష్టం చొప్పున ఒక్కొక్కడికి విభజించి ఇస్తానన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అవునండి? అందరికి సేమ్ ఇస్తాడా? విభజించి ఇస్తాడా? విభజించి ఇస్తాడు. ఇంతకుముందే చదువుకున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న వరాల దగ్గరే ఉంటుంది. అవునా? ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, ఒకనికి అదే ఆత్మ మూలంగా జ్ఞానవాక్యము, ఒకనికి అదే ఆత్మ మూలంగా వివేచన వరం. అవునా అండి? ఒక్కొక్కరికి ఒకటి ఇస్తానడా? అందరికి సేమ్ ఇస్తానడా? ఒక్కొక్కటి కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తా ఉన్నాడు. మరి అలాంటప్పుడు ప్రతి ఒక్కరికిలో ఆత్మ ప్రత్యక్షత ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వింటున్న మీ అందరి లోపల ఏదో ఒక ఆత్మ ప్రత్యక్షత ఉంటుంది. అది మీరు గ్రహించారా, గ్రహించలేదనేది సమస్య ఇక్కడ. నాకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఏంటో నేను తెలుసుకున్నాను. మీకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఏంటో మీరు తెలుసుకోవాలి. దాన్నే వాడాలి పరిచర్యలో. అవునా? లేనిదాన్ని వాడకూడదు. లేనిదాన్ని వాడగలుగుతామా అండి? హలో. ఇప్పుడు మీరు సోషల్ టీచర్ అనుకోండి, ఎగ్జాంపుల్. క్లాస్ ఖాళీ ఉంది కానీ మ్యాథ్స్ క్లాస్ ఖాళీ ఉందని మ్యాథ్స్ చెప్పడానికి మీరు ప్రయత్నం చేసిరనుకోండి, ఒకవేళ వస్తుందా రాదా? రాదన్నా. లేదా ఇంగ్లీష్ చెప్పడానికి ట్రై చేసిరనుకోండి, వస్తుందా రాదా? రాదు. రాదండి, సంపూర్ణంగా రాదు. ఇప్పుడు మనం రాని దాన్ని ట్రై చేస్తే ఎప్పటికి రాదు అది. అవునా? వచ్చిన దాన్నే, దేవుడు ఇచ్చిన దాన్నే చేయాలి. ఇప్పుడు మీకు ఏదైతే లేదా చేయడానికి ట్రై చేస్తున్నారు అనుకోండి, ఆలోచించండి. సో దేవుడు ఒక్కొక్కరికి ఒక వరాన్ని ఇచ్చాడు. అది క్రీస్తు యొక్క శరీరం క్షేమాభివృద్ధి చెందటానికి. ఇవన్నీ చూడాలి, గమనించాలా. కొన్ని హెచ్చరికలు కూడా మనం చూద్దాం. కొన్ని హెచ్చరికలు. అద్భుతాలు చేయి ప్రతివాడు దేవుని సంబంధులు కారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-23 వచనాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, మనందరూ తెలుసు కదా. ప్రభా, నీ నామములో అద్భుతాలు చేయలేదా, నీ నామములో సూచక్రియలు చేయలేదా అని అన్నప్పుడు, సో వాళ్ళను అక్రమం చేయవారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి అని హెచ్చరించాడు. అంటే వాళ్ళను తృణీకరించాడు యేసు ప్రభు.
ఉమ్? చెప్పండి, అద్భుతాలు చేయి ప్రతివాడు దేవుని సంబంధులేనా? కాదన్నా. కాదండి. కానీ నేటి క్రైస్తవంలో ఉన్నటువంటి ఒక భయంకరమైన దుస్థితి ఏంటో తెలుసా? అద్భుతాలు చేయి ప్రతివాడు మనవాడే అని అంటున్నారు. నిజమేనా కాదా? నమ్ముతున్నారా అండి విశ్వాసులందరూ? మన సంఘంలో విశ్వాసులు ఎలా ఉన్నారండి? ఎక్కడ అద్భుతం జరిగితే అక్కడ పరిగెత్తే విధంగా ఉన్నారా? అద్భుతాలు చేసేటోళ్ళు అసలు అందరూ క్రైస్తవ సంబంధం కాదు అనేటువంటి అండర్స్టాండింగ్, మెచ్యూరిటీ, పరిపక్వత ఉందా చెప్పండి? సరైన బోధ లేదు కాబట్టి అట్లా లేదు పరిగెత్తడం. లేదు. ఇప్పుడు మన సంఘంలో ఈ అవగాహన ఇచ్చామండి. హలో, మన 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 స్థానిక సంఘంలో మనం కరెక్ట్గా క్రమంగా పెంచుతున్నామా? ఒకవేళ పెంచినట్లయితే ఎందుకు పరిగెడతారండి అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు? అవునయ్యా, అవును. ఉమ్? ఇప్పుడు ఎవరో వచ్చిరండి, ఈ తప్పుడు అద్భుతాలు ప్రవచనాలు చెప్పేటోళ్ళు వచ్చారు మన ఏరియాకి. జనాలు పరిగెడుతున్నారంటే కారణం ఏంటి చెప్పండి? మనం వాళ్ళని సరిగా పెంచినామనా పెంచలేదనా? పెంచలేదని అర్థం. సో ప్రియమైన దైవ సేవకులారా, సహోదరి సహోదరులారా, వెరీ కేర్ఫుల్గా ఉండాలా. బైబిలే చెప్తుంది, అద్భుతాలు చేయ ప్రతివాడు దేవుని సంబంధులు కారు. నేను సీరియస్గా చెప్తున్నా. ఎవరైనా కావచ్చు, బెల్లం పిల్లైనో లేకపోతే ఇంకెవరైనానో, అలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల వచ్చినప్పుడు మన సంఘం వెళ్ళకూడదు అక్కడికి. అవునా? వెళ్ళొచ్చా అండి, వెళ్ళకూడదా? కూడదండి. కేర్ఫుల్గా చెప్పాలా. వాళ్ళు మన వాళ్ళు కాదు అని చెప్పాలా. మనకు ఆ ధైర్యం లేదు చెప్పడానికి. నిజంగా ఉందా అండి? లేదు కదా, మనకు ఆ ధైర్యం లేదు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని చెప్పే ధైర్యం ఉందా అండి మనకి? లేదండి, లేదండి. వాస్తవమే. ఆ? ఉమ్. ఇప్పుడు ఆ రాజమండ్రి ఆయన దహించాగ్ని ఇలాంటి వాళ్ళు వచ్చారు అనుకోండి, అలా ఆయన అలాంటి వ్యక్తిని మీటింగ్లకు వెళ్ళకూడదని చెప్పే ధైర్యం ఉందా అండి మనకి ఈరోజు? హలో, నేనైతే చెప్తానయ్యా. సైలెంట్ అయిపోయారు ఏంటండి? నేను వాస్తవాలు మాట్లాడుతున్నా, ప్రాక్టికల్ థింగ్స్. మరి మనం ఇదన్నీ నేర్చుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఆపేసుకుందాం క్లాసులు. ఒకవేళ మీరు ప్రాక్టికల్గా మాట్లాడలేదనుకో, లేదన్న ఇక నుండి అలా చేసినాం కానీ, అంటే ఇంతకుముందు అలా చేసినాం కానీ ఇక నుండి అలా చేయమనే మాట కూడా మీ దగ్గరికి వస్తలేరు అంటే మీరు ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయారన్న. మేము మేము ఇట్లనే ఉంటామంటే మేము ఎక్కడిదక్కడే, ఇది ఇక్కడ వింటాం, మేము చేసేది చేస్తాము అనేటువంటి ఆలోచన కనిపిస్తుందా బహుశా? ఉందా? అలాగే ఉన్నారా? లేదన్నా ఇక రెండు చేయం. లేదన్నా, ఇంతకుముందు చేయలేదు, ఇక ముందు నుంచి కూడా చేయమన్నా. అలాంటి వారిని ఎంకరేజ్ చేయము. థ్యాంక్ యూ. నిజంగా ఆలోచించండి. ఎందుకంటే మనం దేవుని సంబంధాలు కాని వాళ్ళని ఎంకరేజ్ చేయడం అది ఆశ్చర్యమే కదా. అవునా కదండి? యేసుప్రభు Yes, చెప్పాడు, దేవుని సంబంధాలు కాని వాళ్ళతో మనకేం సంబంధం అండి? ఈవెన్ మతభేదములు కలిగించు మనిషినికి ఒక 2-3 సార్లు బుద్ధి చెప్పి వదిలేయమన్నాడు. అవునా అండి? ఈ బోధన మీ యొద్దకు తీసుకురాకపోతే రానివద్దు అన్నాడు. మరి వీళ్ళందరూ తప్పుడు బోధ చేస్తున్నప్పుడు ఎలా రాణిస్తున్నామండి? ఎలా సహవాసం చేస్తాం వారితోని? దేవుని వాక్యాన్ని ఆపసించే విధంగా, అగౌరవపరిచే విధంగా ప్రవర్తించే వరకు విముఖులమై ఉండాలి. అవునండి? రెండోది, అద్భుతాలను బట్టి ఆ వ్యక్తి యొక్క బోధన సరైనదిగా భావించరాదు. ఉదాహరణ విలియం బ్రెన్హామ్ మరి ఇతరులు, స్మిత్ విగ్గిల్స్వర్త్ లాంటి వాళ్ళు. ఎంతమంది తెలుసండి స్మిత్ విగ్గిల్స్వర్త్? విన్నరా పేరు? ఏం పేరు అన్నా, మళ్ళీ చెప్తారా? విన్నా. స్మిత్ విగ్గిల్స్వర్త్. విన్నామన్నా. ఎంతమంది నమ్ముతున్నారు ఆయనని? మొదట అనుకున్నాం కానీ తర్వాత తేడా ఉందని తెలుసుకున్నాం. ఆయన సాక్ష్యాలు చూస్తే మీరు షాక్ అవుతారు. చచ్చిపోయిన వాళ్ళని లేపారని పుస్తకాలు రాశాడు. 20 మందిని 30 మందిని సమాధులకు వెళ్ళి లేపారని. అవన్నీ నిజం కాదు. ఆయన ఎంత తప్పుడు బోధో కూడా మీరు చూస్తే షాక్ అవుతారు. చూడండి, ఇలాగ చాలామంది అద్భుతాలు అనగానే పుస్తకాలు స్టార్టింగ్లో చదివి గొప్పగా నమ్మేస్తాం మనం.
విలియం బ్రెన్హామ్ నెత్తి మీద ఏదో వెలుగొచ్చిందని చెప్పేసి వాళ్ళు జనాలని ఆ ఫోటోలు పట్టుకొని మోసం చేస్తూనే ఉంటారు. అవునా అండి? బ్రెన్హామ్నీలు అవునయ్య అవును. త్రిత్వాన్ని నమ్మరు. ఉం? సో ఇలా అద్భుతాలు చేస్తున్నంత మాత్రాన వాళ్ళ బోధ సరైనది కాదు. అవునా? ఒక అద్భుతాన్ని బట్టి బోధన డిసైడ్ చేయొచ్చా అండి? బోధన బట్టి డిసైడ్ చేయాలా? బోధన బట్టి డిసైడ్ చేయాలండి. డిసైడ్ చేయాలి. కానీ మనము తెలియకుండానే, ఎందుకంటే మన లాంటి దేశాలలో ప్రజలకి మ్యాజిక్సే ఇష్టం అండి, లాజిక్స్ ఇష్టం ఉండదు. అవునా? నిజమా కదండి? అవునయ్య అవునండి. ఎవరికి వాక్యం ఇష్టం ఉండదండి, ఎవరికైనా అద్భుతాలే ఇష్టం ఇక్కడ. నిజమా కాదు చెప్పండి? పాస్టర్లమైన మనకే అద్భుతాలు ఇష్టం మనకు వాక్యం కంటే, సత్యవాక్యం కంటే. నిజమా కాదు చెప్పండి? ఎంతో కొంత లోపల ఉంటుంది కదండి అద్భుతాలు అనే విషయం మీద. నిజమయ్యా నిజమే. పాస్టర్లకే అద్భుతాలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. మీరు చెప్పేది కరెక్టే. సో కాబట్టి ఎవరైనా కానీ అద్భుతాలను బట్టి ఆ వ్యక్తి యొక్క బోధన సరైనదిగా భావించరాదండి. బోధ వేరు, అద్భుతాలు వేరు కదా. మూడోది, సువార్తను స్థిరపరచక అద్భుతాలు జరగాలి కానీ అద్భుతాలనే సువార్తగా ప్రకటించకూడదు. ఇప్పుడు ఎస్ సువార్తను స్థిరపరచక అద్భుతాలు జరుగుతున్నాయా లేదా అద్భుతాలనే సువార్తగా ప్రకటిస్తున్నారా? అద్భుతాలనే అద్భుతాలను సువార్తను ప్రకటిస్తున్నారు. కదా. ఏ మ్యాగజైన్ అయినా చూడండి, వాళ్ళ అద్భుతాలు, వాళ్ళు చేసే కార్యాలు, వాళ్ళు చెప్పేటువంటి టెస్టిమనీలు వినండి, వాళ్ళ అద్భుతాన్ని సువార్త అంటున్నారు. అవునా? అవునయ్య అవును. చూడండి, యేసుక్రీస్తు మరియు అపోస్తులు ఎప్పుడు కూడా అద్భుతాలను ఎక్కడ ప్రకటించలేదు. ప్రకటించారండి? ఒక్క అపోస్తులైన అద్భుతం గురించి ఎక్కడైనా మాట్లాడిరండి? హలో, ప్రకటించలేదన్నా. వాళ్ళు వాళ్ళు చేసిన అద్భుతాలను ఎక్కడన్నా చెప్పారా అండి? వాళ్ళ ద్వారా జరిగిన అద్భుతాలను ఎక్కడన్నా రిపీట్ చేశారు? ఎక్కడ వాళ్ళు సువార్త ప్రకటించే చోట కానీ ఎక్కడన్నా చేశారండి? చేయలేదు. వాళ్ళు కనపరచడానికి ఇష్టపడ్డ 4వది, అద్భుతాలు జరిగినప్పుడు దేవుని మహిమపరచాలి గానీ, ఆ మహిమను దొంగిలించకూడదు. అవునా అండి? ఒక నిజంగా అద్భుతం జరిగితే ఎవరిని మహిమపరచాలా? ప్రభువుని మహిమపరచాలా. హ్మ్. దేవుని మహిమపరుస్తున్నారా? మహిమను దొంగిలిస్తున్నారా? హలో అండి. వాళ్ళ చిన్న పిల్లలు కూడా మహిమను ఆపాదిస్తున్నారు. అవునా? మాకు పిల్లలు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం జరిగింది. మహిమను ఎవరికి ఇస్తున్నారండి? హలో, మనుషులకు. కదా. వాళ్ళ ఇస్తున్నారయ్యా. పిల్లలకు కూడా ఇస్తున్నారు. చిన్న చిన్న పిల్లలను స్టేజ్ మీదకి ఎక్కించి వాళ్ళ పిల్లలకు మహిమను ఇస్తున్నారు. ఇవ్వట్లేదా? అవునయ్య అవును. ఇస్తున్నారు. సో అద్భుతాలు జరిగినప్పుడు దేవుడు నిజంగా జరిగితే దేవుని మహిమపరచాలా. మరి నేటి సువార్థికులుగా, మరి ప్రవక్తలుగా చెప్పుకుంటున్న వారందరూ కూడా వారిని మహిమపరుచుకుంటున్నారు, వాళ్ళ సంస్థను మహిమపరుస్తున్నారు. అవునా? వారి పిల్లల్ని మహిమపరుస్తున్నారు. నిజమా కాదండి? అవునయ్య అవును. నిజమేనా? 5వది, విశ్వాసులను అద్భుతాల వెంట పరిగెత్తేలా చేయకూడదు కానీ క్రీస్తును వెంబడించేలా చేయాలి. ఈ అద్భుతాలు అనేటివి ఏం జరుగుతున్నాయంటే, మనుషులు అద్భుతాల వెంట పరిగెత్తేలా చేస్తున్నాయండి, క్రీస్తును వెంబడించేలా చేస్తున్నాయా? హలో, అద్భుతాలను వెంబడించడం చేస్తున్నాయి. బహుశా మనం మైకులో ఇప్పుడు యేసుప్రభు వచ్చిందంటే ఎవరు రారు, కానీ అక్కడ అద్భుతం జరుగుతుందంటే మాత్రం జనాలు పరిగెడతారు. అవునా? అవునన్నా. అవునయ్య అవును. ఎటువైపు ప్రయాణం చేస్తున్నారు? ఎటువైపు వెళ్తున్నారు? అద్భుతాల వెంట నిజంగా జనాలను పరిగెత్తేలా చేసాం ఆల్రెడీ మనం. అందుకే చూడండి, ఒక ఒక అద్భుతాలు చేసే మీటింగ్ పెడితే ఎంతమంది జనాలు వస్తారో మనందరూ తెలుసు. ఇది అన్నిటికంటే దౌర్భాగ్యకరమైన విషయం. ఎక్కడన్నా వాక్యం చెప్తారు అని అంటే ఎంతమంది వస్తారండి? తక్కువ మంది. అద్భుతాలంటే గ్రౌండ్ నిండిపోతుందండి. ఒక వాక్యం వినాలి, వాక్యము నేర్చుకోవాలని దగ్గరికి ఎంతమంది వస్తారో చూడండి. రానే రారు. అసలు వాక్యం ఉన్న చోటికి రారు జనాలు. 6వది, శిలువ వార్త కంటే అద్భుతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇవ్వచ్చా అండి? ఇవ్వకూడదండి. చూడండి, పౌలు ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:15-25. యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీస్ దేశస్తులు జ్ఞానం వెతుకుతున్నారు, మేము మాత్రం సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాం. ఎంత అద్భుతమైన గాస్పల్ అని చూడండి.
అంటే ఈ సువార్తనంటే కొంతమందికి వెరితనంగా ఉంటుంది మరి. కానీ దేవుని దయా సంకల్పం ఏంది? సువార్త అనే వెరితనము చేత కదా! సిలువ వార్త అనే వెరితనము చేత నశించిన వారిని రక్షించుట దేవుని దయా సంకల్పం అంట. సిలువ వార్త. ఏ వార్త అండి? ఏ వార్త చేత దేవుడు రక్షిస్తాడు? హలో? సిలువ వార్త. వార్త ద్వారా సిలువను వెరితనం చేతనంట. వెరితనం చేత రక్షిస్తా అన్నాడా? అద్భుతాల చేత రక్షిస్తా అన్నాడా? సిలువ అనే వెరుతాను. కదా! మానవులనంట నశించుచున్న వారిని సిలువను వెర్రితనం చేత రక్షిస్తాడు. ఇలాంటి అద్భుతాలు సూచక్రియల ద్వారా కాదండి. ఎంత అద్భుతమైన విషయం అండి. దాన్ని భిన్నంగా చేస్తున్నాం మనం. సో అదే అండి. కాబట్టి అద్భుతాలను తప్పుగా వినియోగించకూడదు. అద్భుతాలను తప్పుగా వాడకూడదు. అద్భుతాలు చేసినంత మాత్రాన దైవ సంబంధులు కాదు. అద్భుతాలు చేసే వ్యక్తి యొక్క బోధ వాక్యానుసారం కావచ్చు, కాకపోవచ్చు. సో అద్భుతం వేరు కదా, బోధ వేరు. రెండింటిని కలపకూడదు. అవునా అండి? అవునన్నా, అవును. అవునయ్యా, అవును. సో అద్భుతాలు కూడా వాక్య క్రమంలో జరగాల. ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేసుకోవడానికి లేదు. సో అదే అండి. 6వ వరాన్ని మనం గమనించుదాం. ప్రవచన వరం, గిఫ్ట్ ఆఫ్ ప్రాపసీ. ప్రవచన వరం. ప్రవచనం అంటే ఏంటి చెప్పండి? ప్రవచనం అంటే మీరు ఏమనుకుంటున్నారు? ప్రవచనము మరి వాక్యము రెండు ఒకటేనా, వేరువేరా? 2 ప్రశ్నలు. ప్రవచనం అంటే ఏంటి? నెంబర్ 1. ప్రవచనము మరి వాక్యము రెండు ఒకటేనా, వేరువేరా? సంభవింపబోవు సంగతులను తెలియజేయనిది ప్రవచనం. సంభవింపబోవు సంగతులను తెలియపరిచేది ప్రవచనం. ఓకే. ఇంకా ఎవరైనా? జరిగేది జరగబోయేదాన్ని చెప్పేది ప్రవచనం. జరిగేది జరగబోయేది. ఓకే. సో కొర్నేల్ గారి ప్రకారం భవిష్యత్తు, మీ ప్రకారం ప్రెజెంటు, ఫ్యూచర్ అంటే ప్రస్తుతం, భవిష్యత్తు. ఇంకా ఎవరైనా? హలో అండి. మంచి బోధ అని అండి. ప్రవచనం అంటే మంచి బోధ. ఓకే. ఇంకా ఎవరైనా? దేవుడు చెప్పింది చెప్పడం. దేవుడు చెప్పింది చెప్పడం. ఇంకా ఎవరైనా? హలో అండి. ప్రవచనం అంటే ఏంటి? జరిగేదాన్ని చెప్పడమే ప్రవచనం అన్న. జరిగేదాన్ని చెప్పడమే ప్రవచనం. ఓకే. ప్రవచనము మరి వాక్యము ఒకటేనా, వేరువేరా? ఒక్కటే అన్న. వేరువేరండి. ఒక్కటే అన్న. ఒకటే. ప్రవచనం వేరు, వాక్యం వేరున్నా. ఓకే. ప్రవచనము, బోధ, టీచింగ్ రెండు ఒకటేనా, వేరువేరా? వేరువేరే అన్న. వేరువేరండి. ప్రవచనం వేరు, వాక్యం వేరు, బోధ వేరన్నా. ఓకే. ఇంకెవరైనా? దయచేసి మాట్లాడాలి. ప్రవచనం, బోధ ఒకటేనా, వేరు? వాక్యాన్ని స్థిరపరుస్తూ చెప్పేదే ప్రవచనం అన్న. వాక్యాన్ని స్థిరపరుచు. ఓకే. అప్పటికప్పుడు ప్రేరణ. ఇంకా ఎవరైనా స్పందిస్తారా? ప్రవచనము మరి వాక్యం ఒకటేనా, వేరువేరా? క్రొత్త నిబంధనలో ప్రవచనము, వాక్యము ఒకటేలాగుందండి. ఒకటే అనిపిస్తుంది. ఒకటేనా? పాత నిబంధనలు వేరా? అది నెరవేర్పుగా చాలా జరిగినాయి కనుక ఇది స్థిరపరచబడిన వాక్యం అని పేతురు అంటాడు కదండి. సరే చూద్దాం. నెంబర్ 1. ప్రవచనం అంటే ఎలాంటి సిద్ధపాటు లేకుండా అకస్మాత్తుగా ఆత్మ ప్రేరేపణ ద్వారా వచ్చే వాక్కునే ప్రవచనం అంటారు. ప్రవచనానికి సిద్ధపాటు ఉండదు. ఎలాంటి సిద్ధపాటు లేకుండా అకస్మాత్తుగా ఆత్మ ప్రేరణ ద్వారా వచ్చే వాక్కునే ప్రవచనం అంటారు. సో ప్రవచనానికి సిద్ధపాటు ఉండదు. అది సడన్గా వచ్చేటువంటి ఆత్మ ప్రేరేపణ అప్పుడే వస్తుంది. ప్రవచనం అనేది సడన్గా వస్తుంది, అప్పుడే వస్తుంది. ప్రవచనం అనేది
సడన్గా వస్తుందండి. సో ప్రవచన పదం యొక్క పుట్టుక మరి అర్థాన్ని కూడా మనం చూద్దాం. దీనిని గ్రీక్లో ప్రాపెటియా అంటారు. సో ప్రాపెటియా అంటే ఈ పదం కృత నిబంధనలో 19 సార్లు ఉంటుందండి. మనం న్యూ టెస్ట్మెంట్లో కృత నిబంధన గ్రంథంలో ఈ పదము ప్రాపర్టీ అనే పదం 19 సార్లు వచ్చింది. మరి 19 సార్లు దీని అర్థం ఏంటో మనం తెలుసుకోవడం చాలా ప్రధానమైనటువంటి విషయం. సో ప్రవచనం అంటే ప్రెడిక్షన్, అంటే ఊహించడం, అంచనా వేయడం, ఇది జరుగుతుందేమో, ఇది జరగొచ్చేమో అని అంచనా వేయడం ప్రెడిక్షన్ అంటాం. ప్రాపసీ భవిష్యవాణి, ప్రాపసింగ్ భవిష్యత్తును గురించి చెప్పడం, ఫోర్టెల్ ముందు చెప్పడం లేదా ప్రకటించడం, ముందుగానే చెప్పడం, జరగబోయేదాన్ని కావచ్చు, జరిగిందాన్ని కావచ్చు చెప్పడాన్ని ప్రాపర్టీ అని అంటాం లేదా ప్రవచనం అని అంటాం. సో ప్రవచనం అనేది భవిష్యత్తును గురించినటువంటి అంచనా వేసేది, ఊహించేది భవిష్యవాణి అని అంటాం లేదా భవిష్యత్తును గురించి చెప్పడం. అంటే భవిష్యత్తు అంటే ముందు జరగబోయేదాన్ని, ఒక వ్యక్తి భవిష్యత్తును గురించి కాదు, కానీ ముందు జరగబోయే సంఘటనల గురించి మాట్లాడేది, లేదా ముందుగా చెప్పు లేదా ప్రకటించడం, ముందుగా ప్రకటించడం, ఇది జరగబోతుంది, ఇలా జరుగుతుంది అని ముందుగా ప్రకటించడాన్ని ఫోర్టెల్ అంటాం. అంటే ముందే చెప్పడాన్ని ప్రవచనం అని అంటారు. సో ప్రవచనము యొక్క ప్రాముఖ్యత లేదా ఉద్దేశం ఏంటి అంటే మారు మనసుకైనా హెచ్చరిక కొరకు. ప్రవచనం యొక్క మొట్టమొదటి సూటైన సందేశం ఏమైనా ఉంది అని అంటే అది మారు మనసు కొరకైనా హెచ్చరిక. ప్రవచనం కేవలం భవిష్యత్తును గురించినే కానవసరం లేదండి. ప్రవచనంలో భవిష్యత్తు ఉండొచ్చు, కానీ ప్రతి ప్రవచనం భవిష్యత్తును గురించినే కానవసరం లేదు. ఈ నేటి కాలంలో చెబుతున్నటువంటి ప్రవచనాలన్నీ కూడా ఫేక్ ప్రవచనాలే. దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు, తెల్ల చొక్కా, ఎర్ర చొక్కా, నల్ల చొక్కా, పచ్చ చొక్కాలు అని పిలుస్తారు చూడండి, ఇవన్నీ ఫేక్ ప్రవచనాలు. నిజమైన ప్రవచనం యొక్క ప్రవచన విధానం అలా ఉండదు. అసలు ప్రవచనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తిని హెచ్చరించడానికి, మారు మనసు అయిన హెచ్చరిక కొరకు ప్రవచనం అనేది చెప్పబడుతుంది. అయితే దాని యొక్క సూటైన గురి మారు మనసుకై ముందుకు నడిపించడం, మరి హెచ్చరించడం. ప్రవచనం యొక్క గురి లక్ష్యం ఏంటి అంటే ఒక వ్యక్తిని హెచ్చరించడమే. పాత నిబంధన ప్రవక్తలందరూ కూడా చూడండి, యెషయా నుండి మలాకి వరకు వాళ్ళు దేవుని దగ్గర నుండి సందేశాన్ని సూటైన దానిగా ముక్కుసూటిగా తీసుకొచ్చి చెప్పారు. అవునండి? వాళ్ళు చెప్పిన ప్రవచనాల్లో ఏముందండి? హెచ్చరికలు ఏమున్నాయి చెప్పండి? హెచ్చరికలు, గద్దింపులు. హెచ్చరికలు, గద్దింపులు కంటే మించి ఏమైనా ఉన్నదా? ఆ హెచ్చరికలు వింటేనే, గద్దింపులు వింటేనే మీ జీవితం ఇలా ఉంటుందని చెప్పారు, కానీ అది విన్నా వినకపోయినా మీ దేవుడు మిమ్మల్ని దీవిస్తూనే ఉంటాడని చెప్పాడండి ఎక్కడైనా? హలో, లేదండి. నో నో, ఏ ప్రవక్త అన్న ఇలాగైనా ప్రజలు మభ్యపెట్టే విధంగా ప్రవచించారా? చేయలేదండి. నీ జీవితం ఎలా ఉన్నా, నువ్వు ఎంత అవిధేయత చూపించినా దేవుడు అద్భుతాలు చేస్తాడు నీ జీవితంలో, నేను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని ఇలాగ ఎవరైనా పలికారా అండి? నో 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 నో, లేదన్నా. వాస్తవానికి ప్రవక్తలను గౌరవించలే జనాలు. గౌరవించారా అండి? గౌరవించలేదన్న చాలా వరకు. ఎందుకు గౌరవించలేదు? వాళ్ళ సందేశాలు ముక్కుసూటిగా ఉండేటివి. అవునండి? అవునన్న. అసలు బైబిల్లో ఏ ప్రవక్త కూడా గణపరచబడలేదు. బైబిల్లో ఏ ప్రవక్తను కూడా ఇశ్రాయేలు ప్రజలు గౌరవించలే. అసలు ప్రవక్తల్ని హింసించడం మానేలే వాళ్ళు. మాటల ద్వారా ఏదో రకంగా ప్రతి ప్రవక్త హింసించబడ్డాడు. అవునండి? అవునన్న, అవును. చివరి ప్రవక్త, ఈవెన్ కృత నిబంధనలు వచ్చిన బాప్తిస్మ యోహాను వరకు కూడా హింసించబడ్డారు. ప్రవక్తలు ఎక్కడ నిజంగా గణపరచబడ్డారా అండి? లేదన్న. ఇంక్లూడింగ్ యేసు ప్రభు కూడా చెప్పుకున్నాడు తన గురించి, ప్రవక్త తన సొంత దేశంలో ఎప్పుడు ఘనత నొందలేడు అని. అవునా? అవును. ఉన్నాయి, అవును. చూడండి, నిజమైనటువంటి ప్రాపసి చెప్తే ప్రజలు అంగీకరించరు, జనాలు గుమిగూడరు, తిట్టుకొని వెళ్ళిపోతారు. అవునా? అవునన్నా. మరి వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? అప్పుడే ఆలోచించాలి కదా. జనాలు అంతమంది వస్తున్నారంటే అర్థం ఏంటిది? హలో, ఏంటిదండి? అక్కడ బోధ లేదు, అక్కడ హెచ్చరిక లేదు. అవునా? అక్కడ గద్దింపు లేదు, అక్కడ మారు మనసుకైనటువంటి హెచ్చరికలు లేవు. ఉన్నాయండి? ఒకటే ఉందన్న, స్వస్థతలు అనేదే ఉంది. దేవుడు నేను దీవిస్తాడు, నీ పిల్లల్ని దీవిస్తాడు, రేపు నువ్వు మంచి భవిష్యత్తు ఉంటుంది నీకు, ఇవే. అవునా? అవునయ్య, అవును. ఒక ఆమె ఏకంగా అడిగెళ్ళి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళగానే ఏంటిదంట? రేషన్ కార్డు వచ్చిందంట, అమ్మఒడి వచ్చిందంట. కామెడీ చూడండి ఎలా ఉంటుంది అవన్నీ చెప్తే. అమ్మఒడికి, రేషన్ కార్డుకి ప్రవక్తకు సంబంధం ఏంటిదంటే ప్రభుత్వంతో సంబంధం ఉంది కానీ. అవునా? హలో, మాట్లాడరు ఏంటండి? అవునన్నా, అవునన్నా, నిజమేనది. అవును.
ఏదైనా చెప్తే మీరు కొన్నిసార్లు సైలెంట్ అయిపోతున్నారంటే నాకు ఎక్కడో డౌట్ వస్తూ ఉంటుంది. ఆలోచిస్తున్నాం అన్న. చాలా మంది ప్రవచనం అంటే కేవలం భవిష్యత్తే అనుకుంటారు. ప్రవచనం అంటే కేవలం జరిగేది జరగబోయేది భవిష్యత్తు అంతే అనుకుంటారు. కానీ ప్రవచనం అంటే ఈవెన్ నువ్వు గతంలో చేసిన తప్పులను కూడా రహస్య పాపాలను కూడా బయట పెట్టడం ఉంటుంది. అవునా? మొదటి కొరింథీ 14:24-25 చదవండి. మనం సంఘంలో అంటే అందరూ ప్రవచించి ఉండగానంట ఒక ఉపదేశం పొందని వాడు లోపలికి వచ్చినప్పుడు అతను గతంలో చేసినటువంటి పాపాలను బయట పెడితే అతను నిజంగా దేవుడు మీ మధ్యలో ఉన్నాడు అనుకొని భయపడతాడంట. అవునండి? అవునన్న. అవునయ్యా. అవును. అవునా? అంటే అవునండి. ప్రవచనం అనేది కేవలము జరిగేది జరగబోయేది కాదు, జరిగింది కూడా చెప్పడమే కదా. హలో, అవును. పాపాలు బయట పెట్టడం అనేది ఉందా లేదా అండి? అదయ్యా ఉన్నది. గద్దింపునే. ఉం? సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, ప్రవచనము చాలా చాలా తప్పుగా వాడబడుతున్నది ఈ రోజులలో. అది గతంలో చేసిన రహస్య పాపాలు కూడా సంబంధించిందే. ప్రవచనం అంటే కేవలం జరిగేది జరగబోయేది కాదు, గతంలో నువ్వు చేసిన తప్పులను కూడా బయట పెట్టేది ప్రవచనమే. భవిష్యత్తులో దేవుడు చేయబోయడం అని చెప్పి హెచ్చరించడం కావచ్చు. అపోస్తల కార్యం 11:20 చూస్తాం, 13:2 చూస్తాం కదా. భవిష్యత్తులో ఒక కరువు రాబోతుందని అగాబు అనే ఒక ప్రవక్త ప్రవచించడం మనకు తెలుసు కదా. ఆయన ప్రవచించగానే క్లౌదియా చక్రవర్తి కాలంలో నిజంగానే ఒక కరువు వచ్చింది. వచ్చిందా అంటే యెరూషలేములో యూదయాల కరువు వచ్చిందా? హలో, వచ్చిందయ్యా, వచ్చింది. వచ్చిందన్న. సో వచ్చింది కాబట్టి ఆ కరువు బాధితుల కోసమే బైబిల్లో ఫండ్ రేజ్ చేశారు. ఆ ఫండ్ రేజ్ చేసిన కథలు చెప్పుకొని మనోళ్ళు ఇంకా జనాలను మోసం చేస్తున్నారు. సో ఫండ్ ఎందుకు రేజ్ చేశారు? కరువు బాధితుల కోసమే ఫండ్ రేజ్ చేశారు అక్కడ. అది కొరంది రాసిన పత్రికలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా వాటికి సంబంధించిన ఫండ్ రేజింగ్ విషయాలే ఉంటాయి. సో ఇలాగా ప్రవచనం అనేది భవిష్యత్తులో నిజంగా జరగబోతుంది. మరి జాగ్రత్త పడడానికి, వాళ్ళని ప్రేమ చూపించడానికి. ఈరోజు అలా ఎక్కడ ఉంది? అన్ని వ్యక్తిగతమైనవి. చూడండి, వాళ్ళు చెప్పిన ప్రవచనాలు వ్యక్తిగతమైనవా అండి? సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించేటివా? హలో, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించేవాడిని. ప్రవచనం యొక్క ఉద్దేశం అంటే కృపావరాల యొక్క ఉద్దేశము సంఘ క్షేమాభివృద్ధి కొరక, వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరక? సంఘ క్షేమాభివృద్ధి అని. సంఘ క్షేమాభివృద్ధి. మరి నేడు ప్రవర్తిస్తున్న ప్రవచనాలు అందులో సంఘ క్షేమాభివృద్ధి సంబంధించిన ఏమైనా ఉన్నాయండి? లేవయ్యా. కాలక్షేమం కొరకే ఉందన్న చాలా వరకు. నెక్స్ట్ అది ప్రస్తుతం జరుగుతున్న విషయాల పట్ల ఆదరించడం కావచ్చు. అపోస్తల కార్యంలో మీరు చూడొచ్చు అది. దేవుడు ఒక ఆదరణ ఇవ్వడానికి కూడా అది జరగవచ్చు. లేదా పౌలును అగాబొచ్చి నువ్వు యెరూషలేముకి వెళ్ళి ఇలా బంధించబడతావని చెప్పడం కావచ్చు. ఒక సూచన, లేకపోతే ముందస్తుగా హెచ్చరించడం కావచ్చు. ముందస్తు నువ్వు ఇలా వెళ్తే చంపబడతావని చెప్పడం. అంటే ఏదైనా కానీ నెక్స్ట్ పరిచర్యలో ప్రత్యేక నడిపింపు కొరకు ప్రవచనం అనేది దేని కొరకు? ప్రత్యేక నడిపింపు కొరకు అవసరమై ఉంటుంది కొన్నిసార్లు. చూడండి, అపోస్తల కార్యం 13:2 మీరు గమనించండి. వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వాళ్ళకు ఒక ఆత్మ ప్రేరేపణ కలిగింది. అవునా అండి? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆత్మ ప్రేరేపణ కలిగింది. ఏమన్నాడు? పరిశుద్ధాత్మ దేవుని పిలిచిన పని కొరకు వాళ్ళు నా కోసం ప్రత్యేకపరచడాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలను అందరినీ ప్రేరేపించాడు. అవునా అండి? ప్రేరేపించగానే పౌలు బర్నబాలు అక్కడ నుండి సంఘం పంపించి వేసింది. ఒక ప్రత్యేకమైన పని కొరకు, దైవికమైనటువంటి పని కొరకు నడిపింపులో ఉంటే అర్థం ఉంటుంది. విభేదాల విషయంలో నడిపింపు కొరకు కావచ్చు. అపోస్తల కార్యంలో చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపించాడు. సున్నతిగా సంబంధించినటువంటి వివాదాల విషయంలో వాళ్ళకి ఏకీభవించాడంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళను ప్రవచన రీతిగా లేకపోతే వాళ్ళని ప్రేరేపించాడంట. అవునండి? హలో, ఎస్, అవునన్నా. నెక్స్ట్ సువార్త ప్రకటన కొరకు నడిపింపు, పరిచర్యలో నడిపింపు అండి ఇది. సాక్ష్యమిష్టలో ధైర్యం కొరకు నడిపింపు, శ్రమలలో నడిపింపు కొరకు, ఇవన్నీ కూడా ప్రవచనాత్మకంగా వాళ్ళు నడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆత్మ వారితో ముందుకు
ధైర్యపరిచి నడిపిస్తూ ఉంది. ప్రవచన రీతిగా కూడా జరుగుతుంది కొన్నిసార్లు. సో పరిచర్యలో అది ధైర్యం ఇవ్వాలి, పరిచర్యలో నడిపింపు ఇవ్వాలి, పరిచర్యలో సువార్త ప్రకటించేటప్పుడు దేవుని యొక్క నడిపింపు ఉండొచ్చు అందులో. ఇవన్నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు జరిగేటువంటి విషయాలే. మూడోది ఈవెన్ డైరెక్ట్ మనం సంఘం యొక్క క్షేమం కొరకు కూడా చూస్తున్నాం. ప్రవచనం అనేది సంఘ క్షేమం కొరకు విశేషంగా ప్రవచన వరాన్ని ఆపేక్షించాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో మనం క్రిస్టల్ క్లియర్గా చూస్తున్నాం. భాషల వరం కంటే సంఘంకి ఏం కావాలంట? ప్రవచన వరాన్ని విశేషంగా ఆపేక్షించమని పౌలు రాస్తున్నాడు. అవునండి? హలో, మరి Yes. సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించేది భాషల వరం కాదు. భాషలు కేవలం వ్యక్తిగత క్షేమాభివృద్ధినే కలిగిస్తాయి. సంఘంలో కూడా భాషలకు అర్థం చెప్పేవాడు లేనప్పుడు భాషలు మాట్లాడేవాడు మౌనంగా ఉంటేనే సంఘానికి మంచిది. దానికంటే ప్రవచించేవాడే శ్రేష్ఠుడు అన్నాడు. అవునండి? సంఘంలో అవునయ్య. భాషలు మాట్లాడేవాడు శ్రేష్ఠుడా, ప్రవచించేవాడు శ్రేష్ఠుడా? ప్రవచించేవాడు శ్రేష్ఠుడు. ఇక్కడ వరానికి వ్యత్యాసం చూపించట్లేదు పౌలు. ప్రవచించేవాడు శ్రేష్ఠుడనే పదం ఏ అర్థంతో వాడబడింది? ప్రవచించే వాని వలన సంఘానికి మేలు కలుగుతుందనే ఉద్దేశంతో వాడబడింది. అవునండి? హలో, అవునన్నా. Yes. భాషలు మాట్లాడే వాని వల్ల సంఘానికి మేలు కలగదు, ప్రవచించే వాని వల్లనే సంఘానికి మేలు కలుగుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ప్రవచించేవాడే శ్రేష్ఠుడు అన్నాడు. భాషలకు Yes. అర్థం చెప్పేవాడు లేకపోతే మౌనంగా ఉండాలి. అవునా? ఈరోజు భాషలు మాట్లాడడానికి టీవీ ఛానళ్ళు, స్టేజ్లు దేన్ని వదలట్లేదండి. వదులుతున్నారా? హలో, వదలట్లేదమ్మా. వదలట్లేదన్నా. మన భాషలు అన్నిలోకి తెలవాల్సిన అవసరం లేదు వాస్తవం చెప్పాలంటే. అవునా? సంఘంలో మాట్లాడుకునేటివి. అవునండి? నిజంగా ఉపదేశం పొందినప్పుడు ఒకరిద్దరు సంఘానికి వస్తే వాళ్ళకు తెలిస్తే అది వేరే విషయం. అందుకే వాళ్ళు వచ్చినప్పుడు కూడా మాట్లాడొద్దని బైబిల్ చెప్తుంది. అవునండి? ఉపదేశం అవును. పొందినవాడు సంఘంలోకి వస్తే భాషలు మాట్లాడమన్నాడా, ప్రవచనం చెప్పమన్నాడా? ప్రవచనం చెప్పాలి. మాట్లాడాలి అందరూ. ఉందా బైబిల్ అలాగే? భాషలు ఉన్నదా? మాట్లాడితే ఏమనుకుంటారంట? అన్యులు బయటకు వస్తే, లోపలికి వస్తే, ఉపదేశం పొందినప్పుడు సంఘంలోకి వస్తే ఏమనుకుంటాడట అండి? పిచ్చి కేకలేస్తున్నాను అనుకుంటారు. వెర్రి మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటారంట కదా? అవునా కదా? భాషలు వింటే వెర్రి మాటలు అనుకుంటారా, మంచి మాటలు అనుకుంటారా? వెర్రి మాటలు అనుకుంటాను. ఏ మాటలు అనుకుంటారు? ఈరోజు యూట్యూబ్లలో వీళ్ళని ఇలా ట్రోల్ చేస్తున్నారు తెలుసా? ఈ కిలికిలి భాషలు అని వాటి పేర్లు పెట్టి ఎంత హేళన చేస్తున్నారు తెలుసా అండి? మరి నిజమే కదా, వెర్రి మాటలు అనుకుంటారని బైబిల్ చెప్తుంది. మరి మరి వాళ్ళు వెర్రి మాటలు అనుకోవడం తప్ప గొప్ప అండి ఇప్పుడు? హలో, కరెక్టే అలా అనుకోవడం. అట్లా తప్పు ఎలా అవుతుందండి? వాళ్ళు వెర్రి మాటలు అనుకో, బైబిల్ చెప్తుంది. మనం ఎక్కడ పడితే అక్కడ భాషలు మాట్లాడితే వినేవాళ్ళు వెర్రి మాటలే అనుకుంటారా అని. తప్ప అవునండి. గొప్పది అనుకోవడం. కరెక్టేనండి. వాళ్ళ భాషలను బట్టి అనుకుంటారు. వాళ్ళు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు అనేది కరెక్టే. అవునా కదా? అది తప్పేం కాదు. వెర్రి మాటలే అనుకుంటారని చెప్తున్నాడు. కొంతమంది అని అబ్బో మా భాషను విమర్శిస్తున్నారు, దేవుడు వీళ్ళని శిక్షే. బైబిలే చెప్తుంది కదా వెర్రి మాటలు మాట్లాడతారు అనుకుంటారా అని. అవునా? సో ప్రవచన వరాన్ని అందుకే ఆపేక్షించాలి. ఆది సంఘంలో ఎక్కువగా వాడబడిన వరము ప్రవచనమే అండి. అవునా అండి? హలో, ఆది సంఘంలో ఎక్కువగా వాడబడిన వరం ఏంటి చెప్పండి? మాట్లాడరు ఏంటండి? వాక్య ప్రకటన, స్వార్థ వాక్య- ప్రకటన, బోధ, ప్రవచన స్వార్థ. వరాన్ని వరాల గురించి మాట్లాడుతున్నా అండి, సువార్త ప్రకటన గురించి మాట్లాడట్లేదు. వినండి శ్రద్ధగా. ప్రవచనమే అన్న. ప్రవచన వాక్యమే మనకు కనిపిస్తుంది ప్రవచనం. బైబిల్లో. అవునా? కొత్త నిబంధనలు ఎక్కువగా వాళ్ళు ప్రవచన వరానికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా, ప్రవచన వరం ఎక్కువగా వాడబడినట్టుగా చూస్తాం. అవునా? అవునయ్య, అవును. సో అన్ని వరాల కంటే ఎక్కువగా వివరించబడిన వరం కూడా ప్రవచన వరమే. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు చదవండి. ఎన్నిసార్లు రిపీట్ అయిందో. 28వ వచనం చూడండి, 14వ వచనం చూడండి, ఈవెన్ 14వ అధ్యాయంలో చూడండి, రోమా 12వ అధ్యాయం 6 నుండి 8 వచనాల్లో, ఎఫెసీ 4 నుండి 11 వచనాల్లో ఇతర వరాల కంటే ప్రవచన వరం రిపీటెడ్లీ మనకు ఎక్కువ కనిపించినట్టుగా చూస్తాం. అవునండి? సో ప్రవచన వరం అనేది ఎక్కువగా సంఘానికి మేలు కలిగిస్తుంది. ఎందుకంటే పాపాలను గద్దించాలంటే, రహస్య పాపాలు బయటపడాలంటే, పాపం చేసిన గద్దించాలంటే. అవునా? ప్రవచన వరం యొక్క ప్రాధాన్యత ఉందంటారా లేదంటారా? ఉన్నదండి. ప్రవచన వరమే ప్రవచన శ్రేష్టం. వరం హెచ్చరించడానికి, గద్దించడానికి, రహస్య పాపాలు బయట పెట్టడానికి, సంఘక్షేమాభివృద్ధి కలిగించే విషయాల కొరక, లేకపోతే వ్యక్తిగత భవిష్యత్తును ప్రకటించేదా అండి? సంఘక్షేమం కొరికే. క్షేమాభివృద్ధిగా. చాలా మంది ప్రవచనం అంటే వ్యక్తిగత భవిష్యత్తు అనుకుంటున్నారు.
కొంతమంది విచిత్రంగా ఉంటారు, అన్న నా కోసం ప్రార్థన చేయి, దేవుడు ఏదైనా బయలుపరిస్తే చెప్పమని అంటాడు. మరి పిచ్చి కాకపోతే ఏంటి చెప్పండి? ఇప్పుడు బయట ఏంటంటే ఊకే కొంతమందికి అలవాటు కదా జోషం చెప్పించుకోవడం, నిజమా కాదండి? అన్నయ్య అవును, ఇక అదే ఎక్కువ అలవాటు అయిపోయింది. పాస్టర్లు కూడా అట్నే అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మన లోపల జోష్యం చెప్పించుకోవాలనే శోధన ఉందా లేదా చెప్పండి, నిజంగా చెప్పండి. భవిష్యత్తును తెలుసుకోవాలనే శోధన మనలో చాలా మందికి ఉంది, లేదంటారా? 90% ఉన్నదన్న. ఒకప్పుడు భయంకరంగా ఉండే, ఇంకా చాలా తగ్గిందన్న. రేపేం జరుగుతుందో నాకు ఎవరైనా చెప్తే బాగుండు భవిష్యత్తు గురించి. అరే ఎందుకు అంత శోధన అండి భవిష్యత్తుని గురించి తెలుసుకోవాలని? అసలు ఏం చేసుకుంటావు నువ్వు భవిష్యత్తు గురించి తెలుసుకొని? ఏమైనా మారుతావా? లేకపోతే ఏం చేస్తావు భవిష్యత్తుల గురించి తెలుసుకొని? నిజం చెప్పండి. నాకు అప్పుడప్పుడు విచిత్రం అనిపిస్తుంది వీళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే. నాకు ఫోన్ చేసి కొంతమంది, అన్న ఇంకో ప్రేయర్ చేయండి, నా గురించి మీకు ఏమైనా దేవుడు బయలుపరిస్తే నాకు చెప్పండి అని అంటారు. ఏంటి కామెడీ అండి ఇది? దేవునికి పని పాట లేదా? వ్యక్తుల గురించి ఊరికే బయలుపరుచుకుంటూ కూర్చుంటాడా? నిజం చెప్పండి. చక్కని వాక్యం మనకి ఇచ్చాడు కండి బైబిల్, అంత పెద్ద గ్రంథం. ఇది అర్థం కావట్లేదండి. మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, రైట్ అంటారా రాంగ్ అంటారా అలాగా అడగడం? రాంగ్ అండి అట్లా అడగడం. రాంగే అన్నది. దేవుడు ఒక వ్యక్తి గురించినటువంటి విషయాలు మరో వ్యక్తికి ఎందుకు బయలుపరుస్తాడండి? మీరే ఆలోచించండి. అది సంఘ క్షేమాభివృద్ధి కొరకు బయలుపాటు వేరు, కానీ వ్యక్తిగతమైన విషయాలు ఎందుకు బయలుపరుస్తాడు? ఎవరైనా తప్పు చేసినప్పుడు బయలుపరచడం వేరు. దానివల్ల ఏంటంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది, అవునా? ఒకడు పాపం చేసినప్పుడు సంఘంలో ఉన్నప్పుడు ఆ పాపం ఎవరు తెలియకుండా రహస్యంగా జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి ప్రవచన రీతిగా దాన్ని బయట పెట్టడం ద్వారా ఏమవుతుంది అని అంటే, ఆ వ్యక్తిని గురించినటువంటి అతను మారుమనసు పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మారుమనసు పొందబోతే సంఘము అతన్ని తృణీకరించి వెలివేసే అవకాశం ఉంటుంది. దాని ద్వారా సంఘానికి మేలు కలుగుతుంది, అవునండి? అవునండి. అది పాపాలకు సంబంధించింది అయితే దేవుడు వాళ్ళు అలాగే ఉంటుంది, సంఘానికి కీడు చేస్తుంది కాబట్టి దేవుడు బయలుపరుస్తాడు. ఇంకా వాళ్ళ గురించి ఎందుకు బయలుపరుస్తాడు? ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎంతమంది ఇవన్నీ చెప్తాడు అండి దేవుడు. ఇవన్నీ అవసరం అండి నిజంగా? హలో, మోకాలు నొప్పులకు ఎవరైనా చేసిరయ్యా? మా బిజినెస్ కావట్లేదు, ఎవరైనా చేసిరని కొంచెం కనుక్కొని చెప్పండి అయ్యా అని అంటారు అన్న. సో ఆలోచించండి. సో ప్రవచనం వల్ల కలిగే ఫలితాలు మరియు లాభాలు కూడా చూద్దాం. సో ప్రవచనం అనేది ప్రోత్సాహం కొరకు, హెచ్చరిక కొరకు, ఆదరణ కొరకు, అందరూ నేర్చుకోవడం కొరకు, తద్వారా అందరూ క్షేమాభివృద్ధి చెందడం కొరకు, అవునండి? ప్రవచనం అనేది ప్రోత్సహించడానికి, పరీక్షల్లో ప్రోత్సహించవచ్చు, హెచ్చరిక కొరకు, పాపం చేసినప్పుడు తప్పుదోవలు పెడుతున్నప్పుడు హెచ్చరిక కొరకు, అవునా? ప్రవచనం అనేది కొన్నిసార్లు ఆదరణ కొరకు అనుగ్రహించబడుతుంది. ప్రవచనం అనేది అందరూ నేర్చుకోవడం కొరకు, తద్వారా అందరూ క్షేమాభివృద్ధి చెందుట కొరకు. కొరింథీ 14వ అధ్యాయంలో మనం సారాంశం అంతా చూస్తాం. సో మీకు అందరికి తెలియాల్సినటువంటి ఒక విషయం ఉంది. ప్రవచనము బోధ రెండు ఒకటి కాదు. మీలో చాలా మందికి ఆ ప్రాబ్లం ఉంది. ఏంటంటే ప్రవచనం బోధ రెండు ఒకటే అనుకుంటున్నారు. ప్రవచనం బోధ రెండు ఒకటి కాదండి. అవునయ్యా. రాయబడిన వాక్యము, లేఖనము, ప్రవచనం రెండు ఒకటి కాదు. సో పాత నిబంధన ప్రవచనాల గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. పాత నిబంధనల యెషయా నుండి మలాకీ వరకు వచ్చినటువంటి ఆ ప్రవచనాల గురించి చెప్పట్లేదు, అది లేఖనం. ఇక్కడ మాట్లాడుతుంది క్రొత్త నిబంధన ప్రవచనం గురించి మనం నేర్చుకుంటున్నాం, అవునండి? కొత్త నిబంధనలో ప్రవచనం అనే కృపావరం గురించి నేర్చుకుంటున్నాం, మర్చిపోవద్దు, అవునండి? మనం ఏం నేర్చుకుంటున్నాం? హలో, మనం నేర్చుకుంటుంది కృపావరముల గురించి, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తల గురించి కాదు, అవునా? క్రొత్త నిబంధనలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత జరిగిన కార్యం గురించి మాట్లాడుకుంటున్నాం, అవునా? హలో, ఈ తేడాను కొంతమంది గుర్తించకుండా అవన్నీ ప్రవచనం అంటే వాక్యం కాదా, పాత నేను అదే అడుగుతున్నాను. ఇక్కడ మాట్లాడుకుంటుంది పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఇచ్చిన కృపావరాల గురించి మాట్లాడుతున్నాను, ఓకే? సో ఈ కృపావరాలలో ఈవెన్ ప్రవచిస్తున్నప్పుడు అంట ఆ ప్రవచనం వాక్యానుసారమైనదో కాదో వివేచించుకోమన్నాడు, అవునండి? హలో, మాట్లాడరేంటండి? అవును, వాక్యానుసారమైనదా ఇప్పుడు కాదని యెషయా నుండి మలాకి వరకు వాళ్ళు గ్రంథస్థం చేసినటువంటి ప్రవచనాలను వివేచించాల్సిన అవసరం లేదు, ఉందా అండి? అవి వాక్యానుసారమా కాదా అని వాటిని వివేచించవచ్చా అండి? హలో,
హలో అండి. ప్రవచన వాక్కు పరిశుద్ధాత్మ ద్వారానే ప్రేరేపించబడి రాసినాయి కదన్న. అవును. సో వాటిని వివేచించాల్సిన అవసరం లేదు. కానీ సంఘంలో ప్రవచించేటప్పుడు వివేచించాల్సిన అవసరం ఉందా లేదా? ఉందన్న ఉన్నదన్న సంఘంలో ఉన్న ఆ? ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి ఖచ్చితంగా లోబడాలా. కానీ ఇప్పుడు సంఘంలో చెప్పేవాడికి కొన్నిటికి లోబడాల్సిన అవసరం కూడా ఉండదు. ఉంటుందా? ఇప్పుడు అగాబు ఉండదు. ప్రవచించాడు, పౌలు నువ్వు అక్కడికి వెళ్తే నేను ఇలా బంధిస్తారు, నేను ఇలా చంపేస్తారు అని అంటే, ఇప్పుడు అలాంటి ప్రవచనానికి ఆయన లోబడాల్సిన అవసరం లేదు, ఆయన స్వేచ్ఛ. అవునా? అవును పౌలు దూసుకుని వెళ్ళిపోయాడు. ఏమన్నాడు పౌలు? నేను బంధించడానికే కాదు మరణించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అవునండి? ఎస్ అవునయ్యా. ఇప్పుడు ఆ ప్రవచనానికి లోబడాలా? అవసరం లేదు. లేదు. అవసరం లేదు. కానీ యెషయా నుండి మలాకి వరకు చెప్పిన ప్రతి మాటకు లోబడాల్సిన అవసరం ఉన్న చోట లోబడాల్సి ఉంటుంది. అవునా అండి? అవునన్న. అది yes. వాక్యం. అవునా? అవును. అవునండి. మాట్లాడరు ఏంటండి? అవునండి. అవునండి. అదే చెప్తున్నాను. వాక్యము ఇప్పుడు మనం అడుగుతున్నటువంటి అంటే కొంతమంది ఏమంటారు అంటే ప్రవచనం అంటే వాక్యమే ప్రవచనం అంటున్నారు. ప్రవచనం వాక్యం ఒకటే అంటారు. మీరు ఈవెన్ ఆ చెన్నై వాళ్ళ మీటింగ్లకు వెళ్తే ఆ సోకాళ్ళు వాళ్ళ తమిళనాడు వెళ్తారు కదా, వాళ్ళైతే ఆయన డైరెక్ట్ చెప్తాడు. ఆయన వాక్యము ప్రవచనం రెండు ఒకటే అంటాడు ఆయన. కానీ బైబిల్లో కొత్త నిబంధనలో అది ఎక్కడ కూడా కనిపించదు. వాక్యము ప్రవచనం రెండు ఒకటి కాదు. లేఖనం అంటే రాయబడింది. అవునా? ప్రతి ప్రవచనం ఇప్పుడు మనం కొత్త నిబంధన సంఘానికి ఇవ్వబడిన ప్రవచనాలు వేరు. అవునా? ప్రవచన వరం వేరు. అందుకే అడుగుతున్నాం. అదే ప్రశ్న ఇక్కడ వచ్చింది. ప్రవచనం మరి వాక్యం ఒకటేనా? ప్రతి ప్రవచనం మరి వాక్యం ఒకటి కాదు అండి. వాక్యం ప్రవచన సారం కానీ ప్రతి ప్రవచనం వాక్యం కాదు. రెండింటికి వ్యత్యాసం ఉందా? హలో? ఉన్నదండి. ఉన్నదన్న. వాక్యం ప్రవచన సారం కదా, కానీ ప్రవచనం వాక్యం కాదు. ఏమంటారు? ఈ పాయింట్ అర్థమైందా? అర్థమైందండి. ప్రవచనం వాక్యానుసారమే కానీ ప్రతి ప్రవచనం వాక్యం కాదు. ఎస్. సో రాయబడిన వాక్యం ప్రవచన సారం. మళ్ళీ అంటే ఇప్పుడు పేతురు చెప్పినట్టుగా ప్రవక్తలు అనే వాళ్ళు ఇప్పుడు అది లేఖనం గురించి మాట్లాడుతున్నాడు, అక్కడ వట్టి ప్రవచనం గురించి మాట్లాడుతుండ పేతురు? హలో? లేఖనం గురించి పేతురు మాట్లాడిన సందర్భము మామూలు ప్రవచనం గురించా లేఖనం గురించా? లేఖనం గురించి. లేఖనం గురించి పేతురు మాట్లాడింది లేఖనం గురించి కదా. లేఖనం గురించి మాట్లాడుతున్నాడు. లేఖనంలో ఏ ప్రవచనం వాటి నోటి మాట నుండి పుట్టదు. అది అవునా? అది పరిశుద్ధాత్మ మూలంగానే పలుకుతారు. ఎక్కడ? రాయబడిన లేఖనం గురించి మాట్లాడుతున్నాడు పేతురు. అవునండి? అవునండి. అక్కడ క్రిస్టల్ క్లియర్ గా లేఖనం అని మెన్షన్ చేయబడిందా? హలో? మాట్లాడరు ఏంటండి? లేదండి. అలాంటి లేఖనం ఉంటేనే ప్రవచిస్తున్నాడు. లేఖనం అని మెన్షన్ చేయబడిందా అని అడిగాను నేను. లేఖనం అని చేయబడింది. చెప్పబడిందా? చేయబడిందా? చేయబడిందండి. సో అక్కడ లేఖనం అని చెప్పబడింది. ఇప్పుడు మనం చెప్పే ప్రవచనాలు లేఖనాలు అయితాయా? హలో అండి? లేఖనానికి కొన్ని ఇప్పుడు సంఘంలో మనం ప్రవచించినాం అనుకోండి, అవి లేఖనాలు అయితాయా? అట్లా ఎప్పటికి కాలేవు. అవునా అండి? అవునయ్య. అవును. అది ఎక్కడి వరకే అది. అసలు చెప్పాలంటే ప్రకటన గ్రంథం క్రీస్తుని గురించిన ప్రతి మాటనే ప్రవచన సారం. అవునా అండి? క్రీస్తుని గురించిన వాక్యమే ప్రవచన సారం అని ఉంటుంది. సో అది వేరు. అది రాయబడింది ఎవరి కోసం? యేసుక్రీస్తు గురించి. అవునా? ఇప్పుడు ఇవ్వబడిన ప్రవచన వరం దేనికోసము? క్రీస్తు గురించి కాదు ఇక్కడ. అవునా? సంఘం గురించి. సంఘక్షేమం కొరకు. అవునండి? ఎస్ ఎస్. అవును. ఇంకా ఈ వ్యత్యాసాలు మనం చూడకపోతే చాలా ప్రమాదం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1 కొరింథీ 14:30 ప్రకారం ప్రవచనం అకస్మాత్తుగా వస్తుంది కాబట్టి మొదటివాడు మౌనంగా ఉండవాలని చెప్పాడు. అవునండి? సంఘం నడిపిస్తున్నప్పుడు, సంఘంగా కలుసుకుంటున్నప్పుడు ఒక వ్యక్తికి ప్రవచనం అకస్మాత్తుగా వస్తుంది కాబట్టి మొదటివాడు మౌనంగా ఉండాలని చెప్తున్నాడు. అవునండి? ఇప్పుడు బోధ అకస్మాత్తుగా రాదు. వస్తుందా అండి? మాట్లాడరు ఏంటండి? సంఘ క్రమం గురించి పౌలు మాట్లాడుతున్నప్పుడు మీలో ఎవరికైనా ప్రవచనం అకస్మాత్తుగా వస్తుంది కాబట్టి మొదటివాడు మౌనంగా ఉండాలి అన్నాడు. ఉండాలి. వాస్తవం.
కానీ ప్రవక్తలు 2 లేదా 3 కంటే ఎక్కువ మంది ప్రవచించకూడదు. మిగతా వాళ్ళు ఆ ప్రవచనం సరైనదా కాదని వివేచించాలన్నాడు. అవునా అండి? అవునయ్యా, అవునన్న. అవునండి. ప్రవచనాన్ని వివేచించాలి అన్నాడు. మరి అది సరైనదా కాదంటే వివేచించాలి కదా, తెలుసుకోవాలి అని అంటే. సో అలాగా ప్రసంగం ప్రవచనాత్మకంగా ఉండొచ్చు కానీ ఒక ప్రసంగం ప్రవచనం కాదు. అవునా? కొన్నిసార్లు ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నప్పుడు మీకు ప్రవచనాత్మకంగా ఉండొచ్చు ఆ ప్రసంగంలో, అవునండి. కానీ ప్రతి ప్రసంగం ప్రవచనం కాదు. అవునా అండి? ఎస్ ఎస్ అవునయ్యా. కొంతమంది వారి ప్రసంగమే ప్రవచనం అని చెప్పే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్, ప్రవచనం ఎప్పుడు వాక్యానికి సరి సమానం కాదండి. ఒప్పుకుంటారా దీన్ని? హలో, త్వరగా అండి, టైం అవుతుంది నాకు ఇచ్చిన టైం. ప్రవచనం వాక్యానికి సరి సమానం కాదు. అవునా కాదా? అవును. అవునండి, వాక్యానికి సో సరిసమానం కాదు. క్రొత్త నిబంధనలు ఎవరన్నా బట్టి ప్రవచనం చెప్తే ఇప్పుడు అది వాక్యానికి సరి సమానము కానే కాదు. అవునా? అగాబు ప్రవచించినంత వాక్యానికి సరి సమానం అండి? కాదండి. కాదు. సో వాక్యముకు సరి సమానం కాదండి. వాక్యంలో రాయబడొచ్చు కానీ వాక్యంలో రాయబడింది వాక్యంతో సరి సమానం కాదు. గమనిక, ఇక్కడ సంఘ క్షేమం కోసం ఇవ్వబడిన సాధారణ ప్రవచనం గురించి మాత్రమే వివరించడమైనది. వాక్యంలో వ్రాయబడిన ఉన్న ప్రవచనాల గురించి కాదు. 2 పేతురు 1:21లో చెప్పబడిన వాక్య ప్రవచనాల గురించి కానే కాదు. ఇక్కడ సంఘానికి కృపావరంగా ఇవ్వబడినటువంటి ప్రవచన వరం గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. సో క్రీస్తును గురించిన సాక్ష్యమే ప్రవచన సారం, దీని గురించి కూడా కాదు కదా. వాక్యంలో యేసుక్రీస్తును గురించినటువంటి సాక్ష్యం ఉంటుంది, ఆ సాక్ష్యమే ప్రవచన సారం. నిజమే కదా. భవిష్యత్తులో క్రీస్తు వస్తాడని రాయబడిన ప్రతి వాక్యం ప్రవచన సారమే. అవునండి? అవునన్నా, అవును. యెషయా నుండి మలాకి వరకు అందరూ అదే కదా ప్రవచించింది. అవునా అండి? అవునన్నా. అవును, క్రీస్తుని గురించి, అవును, ముంగుర్తు క్రీస్తుని రాశారు. గురించి. సో అది క్రీస్తుని గురించిన ప్రవచన సారం. దాని గురించి ఇక్కడ మాట్లాడుకోవట్లేదు మనం. ఇక్కడ సంఘము ప్రారంభించబడిన తర్వాత, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి సంఘం ప్రారంభించబడిన తర్వాత సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించేటువంటి కృపావరంలో ఒక వరం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎస్ ఎస్ అవును. దీన్ని దాంతో కంపేర్ చేసుకోవద్దని అందుకే చెప్తున్నాం. సో ప్రవచనం వాక్యానికి సరిపోయేదిగా ఉండాలి. ప్రవచనాన్ని దేవుని వాక్య వెలుగులో చూడాలి. అవునండి? వాక్యానికి లోబడినట్లుగా ప్రతి ప్రవచనానికి లోబడాల్సిన అవసరం లేదు. ఉందండి? హలో, మాట్లాడరు ఏంటండి? అవునండి. చూడండి, ఈవెన్ అపోస్తులకు కలిగిన అనుభవాన్ని కూడా వాక్య వెలుగులో చూశారు. అపోస్తుల కార్యం 15:7-16. పేతురుకి ఇప్పుడు అన్యజనుల ఇంటికి వెళ్ళి సువార్తను ప్రకటించిన ఒక అనుభవం ఉంది కొర్నేలి ఇంట్లో. అవునా? మరి ఆ కొర్నేలి ఇంట్లో జరిగిన అనుభవము రైటర్ రాగానే ఎలా తెలుసుకున్నారండి? వాక్య వెలుగులో చూశారా, నార్మల్గా చూశారా? చెప్పండి. అంటే వాక్యపు వెలుగులో. సున్నతి లేకుండా దేవుడు అన్యజనులను రక్షించుకుంటున్నాడు అనేది వాక్యానుసారమైనటువంటి నడిపింపుదా, లేకపోతే వాళ్ళు సొంత కేవలం అనుభవంగా మిగిలిపోయిందా? అది వాక్యానుసారంగా నడిపింపుదే. ఇప్పుడు అనుభవాన్ని ఎందుకు అంగీకరించారు మిగతా వాళ్ళు? హలో అండి, పేతురుకి కొర్నేలి ఇంట్లో జరిగిన అనుభవాన్ని అపోస్తులందరూ దేని వల్ల అంగీకరించారు? అది వాక్యానుసారమైంది గనుక. కదా, వాక్యాన్ని పరిశీలన చేశారు, వాక్యానుసారమైనది కనుక అనుమతించారు, అనా అంగీకరించారు కదా. ప్రవచనాన్ని గుడ్డిగా నమ్మవచ్చా? ప్రవచనాన్ని గుడ్డిగా నమ్మని బైబిల్ చెప్పడం లేదు. పైగా ఒకరు ప్రవచనం చెప్తే తక్కిన వారు వివేచించాలని కొరంథీయుల రాసిన పత్రికలో చూస్తున్నాం. అవునా? ప్రవచనాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ కాలంలో సమస్తాన్ని పరీక్షించాలి. ఈవెన్ మనం చూస్తాం ఇప్పుడు ఏమంటారు, సారీ, కొండ మీద ప్రసంగంలో కూడా వారు ప్రభు నీ నామంలో ప్రవచింపలేదంటే వాళ్ళు ప్రవచించారు, మరి అక్రమంగా ప్రవచించి చూడొచ్చు కదా. క్రమంగా ప్రవచించారా వాళ్ళు? లేదు. అక్కడ ప్రవచన వరాన్ని ఎక్కడో మిస్యూజ్ చేసి ఉండాలి, వాళ్ళు తప్పుగా వినియోగించి ఉండాలి కదా. ప్రభు అక్రమం చేశారంటే వాళ్ళు ఏం చేసి ఉండాలండి? ప్రవచన వరాన్ని తప్పుగా వాడి ఉండాలి. అవునా? అవునయ్య, అవును. సో ప్రవచనాన్ని ఎలా పడితే అలా ప్రవచించవచ్చా? లేదు. ఎలా పడుతుంది, ఏది పడితే అది ప్రవచనం కాదు. విశ్వాస పరిమాణం చొప్పునే ప్రవచించాలని రోమా 12:6 చెప్తుంది. అవునండి? ఎవరికైనా నిజంగా ప్రవచన వరం ఉంటే ఏమంటారంటే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించాలంట. దేని ప్రకారం ప్రవచించాలండి? విశ్వాస పరిమాణం చొప్పున. విశ్వాస పరిమాణం అంటే ఏదో సంఘంలో ఒక సహోదరికి ఇది జరగబోతుందని ఏదో నీకు ప్రవచనం జరిగింది, ఏదో మొత్తానికి అది జరిగింది అనుకో,
అబ్బా నాకు ప్రవచనం వచ్చింది, నేను వ్యక్తుల గురించే కాదు మొత్తం దేశాన్నే ప్రవచిస్తానంటే రైటేనా? అవునా అండి? కాదండి. ఇప్పుడు బైబిల్లో కూడా ఫిలిప్ అనే సువార్థికుడికి 4 ప్రవచించు కుమార్తెలు ఉన్నారు. ఉన్నారండి? ఉన్నారు. ఉన్నారన్న కానీ ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడ ప్రవచించారో మనకు తెలియదు నిజంగా చెప్పాలంటే. మరి సంఘంలో ప్రవచించి ఉండవచ్చు. కానీ ఒక ఏమంటారు యూనివర్సల్ ఒక దేశానికి సంబంధించి వచ్చినప్పుడు దేవుడు ఎవరిని పంపించాడండి? అగాబును పంపించాడు. అవునా? నా ప్రశ్న ఏంటంటే అక్కడ ప్రవచనం ఫిలిప్ కుమార్తెను ఎందుకు వాడుకోలేదు దేవుడు మరి? హలో, ఇప్పుడు నడిపింపు కేవలం అక్కడ అగాబుకి ఎందుకు వచ్చిందండి? అంటే అప్పటికే అగాబు అని ఒక ప్రవక్త అంటే ఎక్కువ ప్రత్యక్షతలు కలిగినటువంటి అంటే విశ్వాస పరిమాణం ఎక్కువ ఉన్నటువంటి ప్రవక్తగా మనం చూడొచ్చాము బహుశా. ఏమంటారు? హలో అండి. ఇప్పుడు పౌరుపోయే సంఘటనలు భవిష్యత్తులో జరగబోయే కరువు గురించి ప్రవచించాడు అని అంటే ఆయనకు ఆ విషయంలో ప్రత్యక్షత ఎక్కువ ఉన్నట్టే కదండి ఇప్పుడు. హలో, అవునవును. ప్రత్యక్షత ఎక్కువ కాబట్టి ప్రభు వాడుకున్నాడు. ఎక్కువ ఉన్నదని కాదు, ఎక్కువ ఇచ్చాడు ఆయనకి. సో వీళ్ళు మేబీ స్థానికంగా సంఘాల్లో ఏమన్నా ప్రవచించి ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ వాళ్ళు ఎక్కడ ప్రవచించారో మనకు క్రిస్టల్ క్లియర్గా తెలియదు. కానీ ఫిలిప్పి కూడా 4 ప్రవచించు కుమార్తెలు ఉన్నారని లేఖనం సేవిస్తుంది. అందుకే ప్రవచనం అనేది విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించాలి. దేవుడు ఎంత అనుగ్రహిస్తే అంతే ప్రవచించాలి. అవునా? ఇంకొక అద్భుతమైన విషయం, ప్రవక్తలు వారి ఆత్మలను స్వాధీనంలో ఉంచుకొని ప్రవచించాలా. మనొకైనా అన్నాడు, నాకేం జరిగిందో నాకు తెలియదు, నేను మొత్తం నా ఆధీనంలో నేను అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిపోయినా అని చెప్తున్నాడు. అవునా? మరి అలా ఉంటుందా అండి ప్రవచించే వ్యక్తుల యొక్క పరిస్థితి? హలో, మాట్లాడరు ఏంటండి? వాళ్ళ కంట్రోల్ ఉండదన్న. అట్లా ఉండదు అన్న. ఇప్పుడు ఆయన ఓపెన్గా చెప్పాడు, నేను నాకు కంట్రోల్ లేదని. అవునా? కంట్రోల్ లేడు కాబట్టి అబద్ధం చెప్పాడు. పరిశుద్ధాత్మ కంట్రోల్ ఉంటే మంచిగా నిజం చెప్పేవాడేమో బహుశా. నిజమేనా? ఎస్. సో ప్రవక్తల ఆత్మలు వారి స్వాధీనంలో ఉంటే ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అవునండి? అవుట్ ఆఫ్ కంట్రోల్ అనేది ఉంటుందా? అన్కాన్షియస్నెస్ ఉండదండి. నాకేం జరుగుతుందో నాకు తెలియట్లేదు అనే స్థితి ఉంటుందా అండి? ఉండదు. నేనేం మాట్లాడో నాకు తెలియదు అంటాడు. ఏ ప్రవక్త అన్నాడు యెషయా నుండి మలాగి వరకు? మేమేం మాట్లాడినా మాకు తెలియదు అని అంటారా అండి ఎవరైనా? పోనీ సరే, వాళ్ళని వదిలేసేయండి. ప్రతి నిబంధన ప్రవచనాలు కూడా అగావు నాకు తెలియదు అండి, నేను ఆత్మభాషలో ఏం ప్రకటించినా నాకు తెలియదు అని అన్నాడా? అంటాడా అలాగా? హలో, అన్నాడు అన్న, అనలేదు. అనలేదు కదా. ఎందుకండి ఆత్మభాషలో అయిపోయినా మాకు ఏం తెలియదు అని అంటున్నారు? సైతాను గుంపులోకి వెళ్తున్నారు, దేవుని గుంపులోకి వెళ్తున్నారు, అర్థం కావట్లేదు. కొన్ని హెచ్చరికలు మరి జాగ్రత్తలు చూసుకొని ముగించుకుందాం. కొరింథీ పత్రిక 14:2 ప్రకారం ప్రవచన వరాన్ని ఖచ్చితంగా ఆపేక్షించాలి. నెంబర్ 2, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:29 ప్రకారం అందరూ ప్రవచింపలేరు. అవునండి? ప్రవచన వరం అందరికి ఇవ్వబడదు, కొద్దిమంది ప్రవచిస్తారు. అందరూ ప్రవక్తలు అంటే అర్థం ఏంటిది? అందరూ ప్రవచించలేరు అని అర్థం. అవునయ్యా, అవును. కొరింథీయులకు రాసిన 13వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ప్రేమ లేకుండా ప్రవచన వ్యర్థమని గ్రహించాలా. అవునండి? నిజమేనండి? నిజమేనండి. నీకు ప్రవచించు కృపావరములు ఎన్నున్నా కూడాము ఒకవేళ ఆ వ్యక్తి లోపల ప్రేమ లేకపోతే అది వ్యర్థమని గ్రహించాలా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 6-7 ప్రకారం దేవుడు తన ఇష్టం చొప్పున వరాలను ఇస్తాడు, కాబట్టి ఎవరు నిరుత్సాహం చెందకూడదు. దేవుడు తనకి నచ్చింది ఇస్తాడు. అవునా? నీకు ఇవ్వాలనుకున్నది ఇస్తాడు. అవునండి? కాబట్టి ఎవరు నాకు ఇవ్వడం లేదని నిరుత్సాహం చెందకూడదు. నాకున్న వరాన్ని బట్టి మీరు ఎవరు నిరుత్సాహం చెందకూడదు. ఇంకోరు ఉన్న వరాన్ని బట్టి ఇంకోరు నిరుత్సాహం చెందకూడదు. అన్నలాగా ఉంటే నాకున్న వరం అన్నవరం నాకు వస్తే బాగుండంటే అవసరం లేదు. దేవుడు నీకు ఇచ్చేది నీకు ఇస్తాడు. అవునండి? అవునయ్యా. సో ఎవరికి ఇచ్చిన వరం దేవుడు వారికి ఇస్తాడు, కాబట్టి మిగతా వాళ్ళు నిరుత్సాహం చెందకూడదు. అయితే ప్రవచనారాన్ని విశేషంగా అపేక్షించాలని బైబిల్ సెలవిస్తుంది కాబట్టి అపేక్షించండి, తప్పు కాదు. గమనిక, పాత నిబంధన ప్రవక్తలు ఏ విషయాలను గురించి ప్రవచించేవారు అంటే పశ్చాత్తాపం లేదా మారుమనసు, రెండోది తీర్పును గురించి. అవునండి? పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించింది రెండింటి విషయాల గురించేనా? భవిష్యత్తును గురించి, ఆశీర్వాదాల గురించి, స్వస్థతను గురించి ఎక్కడైనా ప్రవచించారు? హలో, హలో అండి, మళ్ళీ చెప్పండి, నేను వినలేదు. పాత నిబంధన ప్రవక్తలు ఏ విషయాల గురించి ప్రవచించారంటే పశ్చాత్తాపం లేదా మారుమనసు గురించి ప్రవచించారు, తీర్పును గురించి ప్రవచించారు. అవునండి?
ఈ అవునండి. రెండు Yes. తప్పించి పాత నిబంధన ప్రవక్తలు ఎప్పుడైనా ఎక్కడైనా మీకు ఆశీర్వాదాల గురించి స్వస్థతల గురించి ప్రవచించారండి? లేదండి. లేదు. మళ్ళీ వ్యక్తిగతంగా ఏమైనా ప్రవచించారు ఎప్పుడైనా? నో. యెషయా నుండి మలాకి వరకు ప్రతిదీ దేశాల గురించే ప్రవచించారు. అవునండి? అవునయ్యా, అవును. సో ఎవరు కూడా వ్యక్తిగత ప్రవచనాలు చెప్పలేదు. అది కూడా మళ్ళీ ఆశీర్వాదాల గురించో, ఆశీర్వాదం అంతా కూడా రక్షణలోనే భాగంగా చూపించారు వాళ్ళు. అవునండి? భవిష్యత్తులో ఆశీర్వాదం అంతా దేనిలో భాగంగా చూపించారు? విమోచనలో భాగంగా చూపించారా? విమోచనకు వేరుగా చూపించారా చెప్పండి? హలో, విమోచన రక్షణకు కదా యెషయా నుండి మలాకి వరకు రాయబడింది అంతా కూడా విమోచనలో భాగమే కదండి. క్రీస్తు అవునండి. నమ్ముకోవడం ద్వారా క్రీస్తుకు దగ్గర అవడం గురించి కదా. అవును. ప్రతి ప్రవక్త ఇశ్రాయేల్ ప్రజలను భయంకరంగా హెచ్చరించారా? షుగర్ కోటెడ్ మాటలు ఏమైనా ఉన్నాయా వాళ్ళ దగ్గర? హెచ్చరించారు. ఒక్కొక్క గ్రంథం చదివితే భయంకరమైన విషయాలు ఉంటాయి. అవునా అండి? ఆ? మిమ్మల్ని ఇలా చేస్తాను, అలా చేస్తానని ఎక్కడుందండి? ఈ రోజు మన దొంగ ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు ఉన్నాయి అక్కడ? లేనే లేవు. కొత్త నిబంధనలు కూడా ఎవరు అగాబు లాంటి వాళ్ళు ఎవరు ఎంత అద్భుతంగా ప్రవచించారు, సంఘక్షేమం కోసం ప్రవచించారు. నేటి ప్రవక్తలు క్రికెట్లో ఈ టీం గెలుస్తుంది, రాజకీయ నాయకులు ఆ పార్టీ గెలుస్తుంది. అసలు ఇవన్నీ వాటి వల్ల సంఘానికి ఏమైనా మేలు కలుగుతుందా అండి చెప్పండి? హలో, ఏమి కలవరం, ఇంకా కలవరమే. వాళ్ళకు మేలు కలుగుతుంది. లేని పోనీ సంఘానికైతే ఏం మేలు ఉండదు. వరల్డ్ కప్ పాస్టర్లందరూ ఆయన ఎవరు గురించి గెలిస్తే మనకేందండి? మాట్లాడారు. సంఘానికి ఏం మేలండి? వరల్డ్ కప్లో ఎవరు గెలుస్తారు? నిజం చెప్పండి, సంఘానికి ఏం క్షేమాభివృద్ధి కలుగుతుంది? ప్రార్థన వదిలిపెట్టి ఇంకా క్రికెట్ చూస్తాడు, డిస్టర్బెన్స్ అయినా అది. సో నిజంగా చెప్పండి, ఎంత దారుణమైన విషయాలు జరుగుతున్నాయి మన చుట్టూరా. కాబట్టి ఈ వరాల గురించిన అవగాహన మీ అందరికి ఉండాలి, స్థానిక సంఘానికి కూడా ఉండాలి. అప్పుడు ఎవ్వరు మోసపోరు, ఎవరి దగ్గరికి వెళ్ళారండి. వాళ్ళ ఆత్మను కాపాడుకుంటారు అంతే. సత్యవాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ ఆత్మలో ఎదుగుతారు, వాళ్ళ ఆత్మలు మాత్రమే రక్షించబడతాయి. సో మన ఆత్మలను రక్షించే కార్యం, మన పరిచర్య కొనసాగింపు అనేది జరుగుతుందా లేదా చూసుకుంటే సరిపోతుంది. దాంట్లో మిగతా అన్ని వచ్చేస్తాయి. అవునా అండి? కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలా? ఓ పేతురు రాస్తున్నాడు కదా, నీ ఆత్మలను రక్షించు శక్తిగల వాక్యం అనంట పాల వలన అపేక్షించాలి కదా. దేన్ని అపేక్షించాలండి? బైబిల్ దేన్ని వాక్యం. అపేక్షించమంటుంది? వాక్యాన్న మిగతా వాటినా? వాక్యాన్ని అపేక్షించాలి. పేతురు ఎందుకు రాస్తున్నాడు? ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఉంది, ఆ లేఖన ముందు లక్ష్యం ఉంచాలంటాడు. అవునండి? బైబిల్ అంతా దేని మీద ఫోకస్ చేసింది? వాక్యం మీదనా? మిగతా వాటి మీదనా? వాక్యం ఎక్కడ చూసినా వాక్యమే అండి. వాక్యానికి ఉన్న ప్రాధాన్యత బైబిల్లో దేనికి ఇవ్వలేదు. సత్యవాక్యానికి ఉన్న ప్రాధాన్యత దేనికి లేదు. అవునయ్యా, అవును. ఈవెన్ వరాలకు కూడా ఉండదు. వరం అనేది అవసరం సంఘక్షేమ అభివృద్ధి కొరకు, కానీ ఆ వాక్యానికి మించినవి కాదు. అవునండి? సో అంత మాత్రమే కాదు, ఇప్పుడు మనం నేర్చుకున్న వరాల్లో బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం అన్ని వాక్యానికి సంబంధించినవి. అవునా? అవన్నీ వాక్యానుసారంగానే జరగాలి. ఏ వరమైన వాక్యానుసారంగానే వినియోగించుకోవాలి. సో ఇది అండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.